ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 per month. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. నౌ వీఆర్ ఇన్ ఆర్టికల్ 33. అవునా? అయితే ఆర్టికల్ 33 బేసిక్గా ఏం చెప్తుందంటే దట్ గివ్స్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్. క్లియర్? ఎవరికి? టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. క్లియర్? కావాలి అనుకుంటే చూడండి, కాన్స్టిట్యూషన్ పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎప్పుడైనా ఏ చట్టమైనా తీసుకొచ్చి కొన్ని మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఆర్ అబ్రోగేట్ అంటే తీసివేయచ్చు అన్నమాట. అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ వస్తాయి, పారామిలిటరీ ఫోర్సెస్ వస్తాయి, పోలీస్ ఫోర్సెస్ వస్తాయి అండ్ ఇంకా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. క్లియర్? ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంటే లైక్ రా కానీ, ఐబీ కానీ, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కింద చూస్తాం. ఇట్లాంటి యాక్టివిటీస్ క్లియర్ బోత్ మిలిటరీ, పారామిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అయితే సార్ ఎందుకు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేయాలి అంటే రైట్. సో వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళలో డిసిప్లైన్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు ఒక తెలిసిన ఇన్ఫర్మేషన్ని అందరికీ పాస్ ఆన్ చేస్తే అది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. అవునా? అలానే పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కొన్ని గ్రూప్స్, ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ చేస్తున్నారు. సో ఆర్టికల్ 19 ప్రకారం మీరు అసోసియేషన్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. నో, దే కెన్ నాట్ ఆస్క్. ఎందుకంటే ఈ ప్రాపర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా డిసిప్లైన్డ్గా ఉన్నప్పుడు మాత్రమే నేషన్ యొక్క సెక్యూరిటీ కానీ స్టెబిలిటీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయగలం అన్నమాట. ఓకేనా? సో మెయిన్ వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి సిన్సియర్గా, డిసిప్లైన్డ్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆర్టికల్ 33 అనేది పెట్టడం జరిగింది. రైట్? ఈ ఆర్టికల్ 33 అనేది పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూస్తాం. పవర్ అనేది కేవలం పార్లమెంట్కి మాత్రమే ఇచ్చారు అండ్ స్టేట్ లెజిస్లేచర్కి లేదు అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఒకవేళ స్టేట్మెంట్స్లో మీకు ఇచ్చారనుకోండి, స్టేట్ లెజిస్లేచర్ కూడా పోలీస్ ఫోర్సెస్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేయగలరు అంటే నో, స్టేట్ లెజిస్లేచర్ చేయలేదు. పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ ఆర్ అబ్రోగేట్ చేసే పవర్ అనేది కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంది అని గుర్తుంచుకోండి. రైట్? ఎస్. అండ్ ఇలా పార్లమెంట్ ఏదైతే చట్టం చేస్తుందో వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఇలా ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్ట్ చేయబడడం జరిగింది అని చెప్పి ఎవ్వరూ కూడా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు వేయలేరు. అవునా? మనం లాస్ట్ క్లాస్లో ఆర్టికల్ 32లో అదే కదా డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 32 ప్రకారం ఎప్పుడైనా ఇండివిజువల్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయితే సుప్రీంకోర్టుకి అండర్ ఆర్టికల్ 32, హైకోర్టుకి అండర్ ఆర్టికల్ 226 ప్రకారం వెళ్ళగలం. కొన్ని రిట్స్ ఇష్యూస్ అనేవి మనం తెచ్చుకోగలం అని చూసాం. అవునా? బట్ ఈ మిలిటరీ, పారామిలిటరీ, పోలీస్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళు కోర్టు దగ్గర నుంచి ఎటువంటి బెనిఫిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరన్నమాట. అయితే సార్ పార్లమెంట్ వీళ్ళ ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేసే విధంగా చట్టాలను తీసుకొచ్చిందా అంటే ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్మీ యాక్ట్ 1950 కానివ్వండి, ద నేవీ యాక్ట్ 1950 కానివ్వండి, ద ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 కానివ్వండి, ద పోలీస్ ఫోర్సెస్ రిస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1966 కానివ్వండి, ఆర్ ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్, ఇట్లాంటివి ఈ ఏజెన్సీస్ని రిస్ట్రిక్ట్ చేసే విధంగా మనకి పార్లమెంట్ ఆల్రెడీ చట్టాలు అనేవి తీసుకొని రావడం జరిగింది అండ్ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. క్లియర్? రైట్. సో అయితే ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు.
వాళ్ళు ఏ విధమైన అసోసియేషన్స్ని కానీ, ట్రేడ్ యూనియన్స్ని కానీ, పొలిటికల్ అసోసియేషన్స్ని కానీ ఫామ్ చేయలేరు. క్లియర్? అండ్ ఏ విధంగా కూడా అన్లెస్ స్టేట్ పర్మిషన్ ఇస్తే కానీ వాళ్ళు ప్రెస్తో కూడా మాట్లాడడానికి లేదు. అండ్ ఎటువంటి పబ్లిక్ మీటింగ్స్కి కానీ, డెమోన్స్ట్రేషన్స్కి కానీ వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి. క్లియర్? ఎప్పుడు? వాళ్ళు ఈ ఫోర్సెస్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు అని గుర్తుంచుకోండి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ అసలు ఎందుకు అసోసియేషన్స్ని ఫామ్ చేయకూడదు అంటే, రైట్, సో ఇఫ్ యూ సీ ది కండిషన్ ఆఫ్ ది పాకిస్తాన్ కానీ ఆర్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో నేషన్స్ అనేవి మీరు చూసుకుంటే ఎక్కువగా ఆ కంట్రీస్లో మిలిటరీ కూప్ అనేది జరుగుతుంది. క్లియర్? ఏమంటాము? దట్ ఈజ్ మిలిటరీ కూప్. మిలిటరీ కూప్ అంటే మిలిటరీ వాళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని తీసేసుకుంటారనమాట. డెమోక్రసీ అనేది ప్రాపర్గా ఉండదు, కంట్రోల్ అంతా మిలిటరీ చేతుల్లో ఉంటే దాన్ని మిలిటరీ కూప్ అని అంటామన్నమాట. అయితే అసోసియేషన్స్ అనేవి ఫామ్ చేస్తే ఇట్లాంటి మిలిటరీ కూప్స్ అనేవి ఇండియాలో కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్న ఉద్దేశంతో అసలు వీళ్ళు ఏ విధమైన అసోసియేషన్స్ని కూడా ఫామ్ చేయకూడదు అని క్లియర్గా మనకి కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగిందనమాట. సార్ మీరు వీళ్ళు ప్రెస్తో ఎందుకు మాట్లాడకూడదు? సేమ్ మిలిటరీలో చాలా ఎక్కువగా యాక్షన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు, కొత్త ప్రాజెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా ఆపోజిట్ నేషన్స్, క్లియర్, వాళ్ళు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చిన్న డేటా ఒక్కటి లీక్ అయినా సరే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా యొక్క న్యూక్లియర్ పొటెన్షియల్ వెపన్స్ అనేవి ఎక్కడున్నాయో కొంతమంది మిలిటరీ అఫీషియల్స్కి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు ప్రెస్లో చెప్పారనుకోండి, మనకి ఈ చోట్లలో మనకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇండియాలో అని చెప్పారంటే అది మన యొక్క సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసినట్టు ఉంటుంది. ది ఆపోజిట్ విలన్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ కానీ, చైనా కానీ వీటిని అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, అండ్ చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు చెప్పడం, దట్ ఈజ్ సి వెన్ ఐ సే ది మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే, సి ఆర్మ్డ్ ఫోర్సెస్లో మనకి 2 ఫోర్సెస్ ఉంటాయి. ఒకటి ది కాంబాటెంట్, క్లియర్, సో ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళు, అండ్ మరొకరు ది నాన్ కాంబాటెంట్ ఫోర్సెస్ కూడా ఉంటాయి, ఎవరైతే యుద్ధం చేయరో వాళ్ళు. అంటే ది నాన్ కాంబాటెంట్ ఫోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిలిటరీ పొజిషన్స్లో ఉన్న ది బార్బర్స్ కానివ్వండి, ది కార్పెంటర్స్ వర్కర్స్ కానివ్వండి, ది మెకానిక్స్ కానివ్వండి, ది కుక్స్ కానివ్వండి, బూట్ మేకర్స్ కానివ్వండి, టైలర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాన్ కాంబాటెంట్ ఫోర్సెస్లో ఉంటారు. అవునా? అయితే ఫండమెంటల్ రైట్స్ యొక్క రిస్ట్రిక్షన్ అనేది కేవలం కాంబాటెంట్ ఫోర్సెస్కి మాత్రమే కాదు, ఈవెన్ ఈ బార్బర్స్, కార్పెంటర్స్, కుక్స్ అండ్ టైలర్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. వీళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడడం కానీ, అండ్ వాళ్ళు ఏ విధమైన అసోసియేషన్స్ని ఫామ్ చేయడం కానీ చెయ్యనే కూడదు. ఓకేనా? బోత్ కాంబాటెంట్ అండ్ నాన్ కాంబాటెంట్ ఫోర్సెస్ ఇద్దరికీ కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 33 ప్రకారం రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. రైట్? ఇక్కడ ఇస్తారు అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? రైట్. అండ్ చూసుకున్నట్లయితే ఈవెన్ ఆర్టికల్ 33 ఆల్సో ప్రొవైడెడ్ సమ్ బెనిఫిట్ టు ద పార్లమెంట్. పార్లమెంట్ ఎప్పుడైనా సరే ఈ కోర్ట్ మార్షల్స్ అనేవి ఉంటాయి కదమ్మా. సార్ వాట్ ఈస్ దిస్ కోర్ట్ మార్షల్? ది కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఏవైనా ఇచ్చేటప్పుడు రెగ్యులర్ కోర్టు సిస్టంలో తీసుకొని వెళ్ళరు, చాలా డిలే అవుతుంది, టైం పడుతుందని. అవునా? అయితే మిలిటరీ అఫీషియల్స్ ఎప్పుడైనా డిసిప్లినరీ యాక్షన్స్ కానీ ఏవైనా తీసుకోవాలి అన్నప్పుడు కోర్టు మార్షల్ చేయడం జరుగుతుంది. అంటే దట్ ఈస్ ఎ డెడికేటెడ్ ట్రిబ్యునల్ ఫర్ ది మిలిటరీ లా అన్నమాట. మిలిటరీ చట్ట ప్రకారం వాళ్ళు ఏ విధమైన యాక్షన్స్ తీసుకున్నారు, పనిష్మెంట్స్ ఇవ్వడానికి దేనికైనా సరే కోర్టు మార్షల్స్ అనే డెడికేటెడ్ బాడీస్, ట్రిబ్యునల్స్ అనేవి ఉంటాయి. అయితే మనకి ఆర్టికల్ 32 ఏమని చెప్తుంది? ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీం కోర్ట్ కింద కోర్ట్స్కి రిట్స్ అనేవి ఇష్యూ చేయగలదు. అవునా? మనం చూసాం ఆల్రెడీ ద ప్రొహిబిషన్ కానీ, ది మ్యాండమస్ కానీ కింద కోర్ట్స్కి, సెరిషరరీ కానీ కింద కోర్ట్స్కి ఇవ్వగలది అని. అయితే మరి కోర్టు మార్షల్ అనేది అఫ్ కోర్స్ సుప్రీం కోర్టు కన్నా చిన్న ట్రిబ్యునల్ బాడీ. అవునా? అయితే
పార్లమెంట్ ఒకవేళ కావాలి అనుకుంటే సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ అనేవి ఈ కోర్ట్ మార్షల్స్ మీద ఇవ్వడానికి లేకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాండమస్ అంటే ఏంటి? వీ కమాండ్ టు డూ అని చెప్తాం, అవునా? అయితే సుప్రీంకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి చెప్పగలది, నేను మీకు ఇది చెప్తున్నాను మీరు ఇది చెయ్యండి అని. అలానే సుప్రీంకోర్టు ఈవెన్ కోర్టు మార్షల్స్కి కూడా చెప్పగలది, నేను ఇలా చెప్తున్నాను మీరు ఇలా చెయ్యండి అని. బట్ ఆర్టికల్ 33 ప్రకారం ఒకవేళ పార్లమెంట్ దానికి తగ్గట్టుగా చట్టం ఏదైనా చేస్తే సుప్రీంకోర్టుకి ఇలా కోర్టు మార్షల్స్కి చెప్పే పవర్ అనేది ఉండదు. అంటే సుప్రీంకోర్టు ఏ విధమైన మ్యాండమస్ కానీ, ప్రొహిబిషన్ కానీ, సెరిషరరీ కానీ, హేబియస్ కార్పస్ లాంటివి కోర్టు మార్షల్స్కి అడగలేదు, చెయ్యమని చెప్పలేదు అని గుర్తుంచుకోండి, ఓకేనా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 33లో కేవలం ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్షన్ మాత్రమే కాకుండా ఈవెన్ రిట్ జ్యూరిస్డిక్షన్ యొక్క పవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కోర్టు మార్షల్స్ మీద చెల్లకుండా ఉండే విధంగా కూడా చట్టం అనేది పార్లమెంట్ చేయగలదన్నమాట, ఓకేనా? సో దీంతో మీకు ఆర్టికల్ 33 అంతా కూడా చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ మనం ఆర్టికల్ 34 చూద్దాం, చూడమ్మా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 34కి వెళ్ళే ముందు ఒక్కసారి చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్లో కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ అనేది డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే పోలీస్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు. ఒకవేళ చాలా వరకు కూడా పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిసార్లు పారామిలిటరీ ఫోర్సెస్ని పంపించి మొత్తం ఆ ఏరియానంతా కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో తెచ్చే విధంగా చేస్తుందన్నమాట, అవునా? అండ్ అటువంటిది ఇండియా యొక్క ఓవరాల్ స్టెబిలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్. అయితే మార్షల్ లా అని దాన్ని అంటాం. ఏమంటాం? మార్షల్ లా. మార్షల్ లా అంటే మిలిటరీ రూల్ ఆర్ లా ప్రకారం ఎక్కడైతే నడుస్తుందో దాన్ని మార్షల్ లా అని అంటాం. అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేసే విధంగా ఉంటాయన్నమాట. అవి కూడా కేవలం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకొని రావడానికే ఈ పారామిలిటరీ ఫోర్సెస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? ఎస్. అయితే వాటికి ప్రొటెక్షన్గా ఒక ఆర్టికల్ ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 34 అనేది తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆర్టికల్ 34 చూద్దాం, చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లుక్ ఎట్ ది ఆర్టికల్ 34, ఇట్ ఎంపవర్స్ ది పార్లమెంట్. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఆర్టికల్ 34 అనేది కేవలం పార్లమెంట్కి మాత్రమే పవర్ ఇవ్వడం జరిగింది. దేని గురించి? టు ఇండెమ్నిఫై ఎనీ గవర్నమెంట్ సర్వెంట్. ఎస్ సార్, ఇండెమ్నిఫికేషన్ ఆర్ ఇండెమ్నిఫై అంటే ఏంటి? ఇండెమ్నిఫై అంటే టు ప్రొవైడ్ ఇమ్యూనిటీ. అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు కొన్నిసార్లు అవసరమైతే కొంతమంది వ్యక్తులను కొట్టచ్చు, వాళ్ళ యొక్క వెహికల్స్ అనేవి జప్తి చేసుకోవచ్చు, అవునా? అయితే ఈ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పారామిలిటరీ ఆఫీసర్ నా వెహికల్ని జప్తి చేసుకున్నారు అని చెప్పి నువ్వు కోర్టుకి వెళ్ళి అతని మీద పనిష్మెంట్ అనేది వచ్చే విధంగా చేయలేవు. అంటే ఒక కేసు అనేది వాళ్ళకి ఎగెన్స్ట్గా పెట్టలేవు. ఎందుకు? వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఆ ఇమ్యూనిటీని ఇండెమ్నిఫై అని అంటాం. ఏమైందమ్మా? ఇండెమ్నిఫై అంటే ఇమ్యూనిటీ. వీళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేనప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకొని రావడానికి చేసే కొన్ని ఎక్స్ట్రీమ్ యాక్షన్స్ అనేవి కొంతమందికి ఇబ్బంది పెట్టచ్చు. బట్ ఓవరాల్ సొసైటీ దృష్టిలో వాటిని మనం చూసుకుంటూ వెళ్ళాలి. అందుకనే ఆ టైంలో పారామిలిటరీ ఫోర్సెస్ ఏ చట్టాలను అయితే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారో వాటికి కంప్లీట్గా అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి, ఎక్కడా కూడా ఒక దగ్గర 3 వ్యక్తులు కనిపించకూడదు. రోజులో కేవలం పొద్దున్న 10 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే రోడ్డు మీద ఉండాలి. ఇంకెవరూ కూడా మెడికల్ పర్పస్ తప్ప బయట కనిపించకూడదు అని స్ట్రిక్ట్ లాస్ అనేవి పెట్టాలి అనుకుంటే పార్లమెంట్ పెట్టగలది, ఓకేనా? సో పార్లమెంట్ ఒక చట్టం అనేది తయారు చేసి మార్షల్ లా ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే వస్తుందో దానికి తగ్గట్టుగా సహకరించే గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ ఎనీ యాక్ట్ డన్ బై హిమ్ ఇన్ ది కనెక్షన్ విత్ ది మెయింటెనెన్స్ ఆర్ రీస్టోరేషన్ ఆఫ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఏ ఏరియాలో అయినా డిస్టర్బెన్స్ అయినా వాటికి కనెక్టెడ్ రిలేటెడ్గా ఏ గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఇంకేదైనా పర్సన్ ఉంటే
అతను చేసే యాక్టివిటీస్ని ఇండెమ్నిఫై అంటే ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేర్ ఈ కండిషన్ గుర్తుంచుకోండి, మార్షియల్ లా అప్లికేషన్లో ఉన్నప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్గానే నార్మల్గానే ఉందనుకోండి, ఆ టైంలో పోలీస్ వాళ్ళు ఒకవేళ అనవసరంగా మీ వెహికల్స్ని కానీ జప్తు చేసినా ఆర్ మీ మీద కేసెస్ ఏవైనా పెట్టినా సరే మీరు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయగలరు, కోర్టులో వాళ్ళ మీద కేసు అనేది వేయగలరు. బట్ మార్షియల్ లా ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తుల మీద ఎటువంటి కేసు అనేది కూడా వేయడానికి ఉండదు. ఓకేనా? అండ్ పార్లమెంట్కి పవర్ ఇది మాత్రమే కాదు, ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరికొన్ని పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎస్, ఇఫ్ దే వాంట్ టు సెంటెన్స్ ఎనీ పర్సన్, ఎస్ దే కెన్ పాస్ ఈవెన్ ఆర్డర్స్. కొన్ని ఆర్డర్స్ అనేవి వేయగలరు. అండ్ ఎవరైతే చెప్పినట్టు వినట్లేదో వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది ఇవ్వగలరు. ఎందుకంటే జనరల్గా పనిష్మెంట్ అనేది కోర్టు మాత్రమే ఇవ్వగలది. బట్ మార్షియల్ లా ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ మిలిటరీ పీపులే పనిష్మెంట్ కూడా ఇస్తారు. అండ్ ఫర్ఫీచర్, రైట్, ఫర్ఫీచర్ ఆర్డర్స్ అనేవి ఇవ్వగలరు. సార్ ఫర్ఫీచర్ అంటే ఏంటి? ఫర్ఫీచర్ అంటే జప్తి చేసుకోవడం అన్నమాట. హౌస్ అయినా వెహికల్ అయినా డబ్బులైనా ఏవైనా సరే ఆ టైంలో వాళ్ళు ఫర్ఫీచర్ చేయగలరు అనమాట. ఇటువంటి ఆర్డర్స్ కూడా ఆ పారామిలిటరీ ఫోర్సెస్ అనేవాళ్ళు ఇవ్వగలరు అనమాట. రైట్? అండ్ మార్షియల్ లాలో ఉన్నప్పుడు వీళ్ళకి పూర్తి ప్రొటెక్షన్ అండ్ ఇమ్యూనిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్? ఎస్. అండ్ ఈ విధమైన ప్రొటెక్షన్ ఇస్తూ ఏదైతే చట్టం తయారు చేస్తారో చట్టం ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టులోని హైకోర్టులోని ఛాలెంజ్ చేసే విధంగా ఉండదు. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇఫ్ యూ కుడ్ రిమెంబర్ ఆర్టికల్ 13 ఏమని చెప్తుంది అంటే ఏ చట్టమైనా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే ఆ చట్టం చెల్లదు అని ఆర్టికల్ 13 చెప్తుంది. బట్ ఆర్టికల్ 34 ప్రకారం పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్కి ఎన్ఫోర్స్మెంట్ లేకుండా కొన్ని చట్టాలు అనేవి తయారు చేయగలది. అయితే అది కూడా మార్షియల్ లా ప్రకారం అలా చేసినట్లయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి, రిట్స్ అనేవి తెచ్చుకోవడానికి ప్రజలకి హక్కు ఉండదు. ఓకేనా? ఇది మార్షియల్ లా. అయితే వన్ థింగ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మార్షియల్ లా అనేది ఆర్టికల్ 34లో ఇంప్లిసిట్గా మెన్షన్ చేసి ఉన్నది అని చూస్తాం. ఇంప్లిసిట్ మీనింగ్ అంటే ఏంటి? ఇంప్లిసిట్ అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్ మనకి అర్థం కాదు, బట్ డీపర్ మీనింగ్స్తో అర్థమైతే దాన్ని ఇంప్లిసిట్ అని అంటాం. అయితే ఆర్టికల్ 34లో మార్షియల్ లా అన్న వర్డ్ మెన్షన్ చేశారా అంటే ఎస్, ఆర్టికల్ 34లో మార్షియల్ లా అన్న వర్డ్ మెన్షన్ చేశారు. మరి మెన్షన్ చేస్తే ఇంప్లిసిట్ అని ఎందుకు సార్ చెప్పారంటే ద డెఫినిషన్ ఆఫ్ మార్షియల్ లా అనేది ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదు. నోవేర్ డిఫైన్డ్. క్లియర్? నోవేర్ డిఫైన్డ్. ఎక్కడా కూడా మార్షియల్ లా అంటే ఏంటో డిఫైన్ చేయలేదు. అలా డిఫైన్ చేయలేదు కాబట్టి దానికి ఇంప్లిసిట్ మీనింగ్, ఎక్స్ప్లిసిట్ అంటే కనిపించడం, ఇంప్లిసిట్ అంటే కనిపించదు, బట్ మనం అర్థం చేసుకుంటే దాన్ని ఇంప్లిసిట్ అంటామన్నమాట. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. రైట్? అయితే ఈ మార్షియల్ లా అనేది అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ అంటే ఎస్, ఈ మార్షియల్ లా అనేది మనం ఇంగ్లీష్ లా నుంచి తీసుకొని రావడం జరిగింది. క్లియర్? వీ బారోడ్ ఫ్రమ్ ది ఇంగ్లీష్ లా. బ్రిటిష్లో మనకి ఈ విధమైన మార్షియల్ లా ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. దాన్ని ఎస్ ఇండియాలో కూడా పెడితే కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? దాన్ని మార్షియల్ లా అని పెట్టడం జరిగింది. అయితే దిస్ ఈజ్ సింప్లీ, మార్షియల్ లా అంటే నథింగ్ బట్ ది మిలిటరీ రూల్ అని అంటాం. మార్షియల్ లా అంటే ఏంటి? నథింగ్ బట్ మిలిటరీ రూల్. మిలిటరీ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ వచ్చి వాళ్ళ చట్టాలు అంటే వాళ్ళ లాస్ ఏవైతే చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్డ్గా ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారనమాట. అయితే ఇవి ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో లైక్ వార్ సిచ్యువేషన్స్లో కానీ అండ్ ఇన్సరెక్షన్స్ కానీ రెబెల్స్ కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో రియోట్స్ ఏవైనా జరిగినా వైలెంట్ కండిషన్స్ ఉన్నా ఆ టైంలో ఈ మార్షియల్ లాని తీసుకొస్తారు. ద ఓన్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మార్షియల్ లా ఏంటి అంటే దట్ ఈజ్ ఫోర్స్ని మనం ఫోర్స్తోనే ఆపోజిట్ చేయాలి. క్లియర్? ఫోర్స్ని కేవలం ఫోర్స్తో మాత్రమే మనం రిపెల్ చేయాలి. అంటే ఏంటి? ప్రజలు ఒకవేళ వైలెంట్గా తయారైతే స్టేట్ కూడా వైలెంట్గా తయారై ప్రజల్ని కూల్ చేయాలి, కామ్ చేయాలి, కంట్రోల్లోకి తీసుకొని రావాలి అనే మీనింగ్.
సో వీ హ్యావ్ టు రెపెల్ ద ఫోర్స్ త్రూ ఫోర్స్ అని మాత్రమే చూస్తాం. ఇది ఆబ్జెక్టివ్ అనమాట, రైట్? ఎస్. అయితే ఇక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నప్పుడు, మార్షల్ లా ఉన్నప్పుడు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ఉండవన్నమాట. క్లియర్? ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ సుప్రీంకోర్టు ఒకటి చెప్పడం అనేది జరిగింది. ఎస్, మార్షల్ లా అనేది ఎస్ ఓకే, ఒక డిఫరెంట్ అండ్ చాలా రేర్ సిచ్యువేషన్స్లో వీటిని యూజ్ చేస్తారు అండ్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లోనే వీటిని యూజ్ చేస్తారు కాబట్టి పర్వాలేదు. అయితే మార్షల్ లా ఉంది అన్న మీనింగ్తో ఆటోమేటిక్గా హేబియస్ కార్పస్ అనేది పోదు. అంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈవెన్ మార్షల్ లాలో కూడా హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్స్ అనేవి వెయ్యగలరు అని. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్షల్ లా అని చెప్పి మిలిటరీ వాళ్ళు కొంతమంది వ్యక్తులని అరెస్ట్ కానీ డిటెన్షన్ కానీ చేసి అసలు వాళ్ళని ఎక్కడుంచారో చెప్పట్లేదు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాళ్ళు హేబియస్ కార్పస్ అనేది అడగగలరు. అండ్ సుప్రీంకోర్టు వెంటనే ఈ మిలిటరీ ఫోర్సెస్కి పిలిచి వాళ్ళ బాడీస్ ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా మా ముందు ప్రజెంట్ చెయ్యండి అని చెప్పగలదన్నమాట. ఓకేనా? సో ఏమని చెప్పడం జరిగింది? మార్షల్ లా డస్ నాట్ ఇప్సో ఫ్యాక్టో రిజల్ట్ ఇన్ ది సస్పెన్షన్ ఆఫ్ హేబియస్ కార్పస్ అని అంటాం. అంటే మార్షల్ లా ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా హేబియస్ కార్పస్ అనేది సస్పెండ్ అవ్వదు అని చెప్తున్నారనమాట, రైట్? ఎస్. అయితే చాలామంది మార్షల్ లా అండ్ నేషనల్ ఎమర్జెన్సీ రెండూ కూడా ఒకటే అని భావిస్తారు. నో, మార్షల్ లాకి నేషనల్ ఎమర్జెన్సీకి డిఫరెన్స్ అనేది ఉంది. అది ఏ విధమైన డిఫరెన్స్ ఉందో మనం ఇప్పుడు ఒకసారి చూడండి. సో మార్షల్ లా అనేది మనం ఆర్టికల్ 34 ప్రకారం చూస్తాము. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 352 ప్రకారం చూస్తాం. ఓకేనా? రైట్. అండ్ మార్షల్ లా అనేది ఇట్ ఎఫెక్ట్స్ ది ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ. కేవలం ఫండమెంటల్ రైట్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. బట్ నేషనల్ ఎమర్జెన్సీ ఫండమెంటల్ రైట్స్తో పాటు సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ద స్టేట్ టు స్టేట్ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఫెడరల్ రిలేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ రెవెన్యూ ఫంక్షన్స్ ఆఫ్ ది సెంటర్ అండ్ స్టేట్ని డిస్టర్బెన్స్ చేస్తుంది, అండ్ ఈవెన్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ని కూడా కంట్రోల్ చేసే విధంగా మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇక్కడ మార్షల్ లా ఉన్నప్పుడు అక్కడున్న గవర్నమెంట్ సస్పెండ్ అవుతుంది, ప్లస్ అక్కడున్న లాకౌట్స్ ఏవి కూడా చెల్లవు, ప్రతిదీ కూడా మార్షల్ ఆర్డర్స్ చేతుల్లోనే ఉంటాయి. అండ్ నేషనల్ ఎమర్జెన్సీ కూడా గవర్నమెంట్ అనేది సస్పెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఆర్డినరీ లాకౌట్స్ కూడా కంటిన్యూ అవుతాయి. గవర్నమెంట్ అండ్ ఆర్డినరీ లాస్ కోర్ట్స్, క్లియర్? ఆర్డినరీ లాకౌట్స్ అనేవి దే కంటిన్యూ, గుర్తుంచుకోండి, రైట్? మార్షల్ లాలో ఇవి సస్పెండ్ అవుతాయి అండ్ నేషనల్ ఎమర్జెన్సీలో ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. క్లియర్? రైట్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ అనేది బ్రేక్ డౌన్ అయితే మార్షల్ లా ప్రకారం మనం దాన్ని కంట్రోల్లోకి తీసుకొని వస్తాము. బట్ నేషనల్ ఎమర్జెన్సీ అనేవి కేవలం వార్ సిచ్యువేషన్లో కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ సిచ్యువేషన్లో కానీ, ఆర్మడ్ రెబిలియన్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం వీటిని యూజ్ చేయగలము. నేషనల్ ఎమర్జెన్సీ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? మార్షల్ లా ఎప్పుడు పెట్టగలరు? లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయితే. మరి నేషనల్ ఎమర్జెన్సీ వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ సిచ్యువేషన్స్లో కానీ, ఆర్మడ్ రెబిలియన్ సిచ్యువేషన్స్లో కానీ వాటిని పెట్టగలరు అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మార్షల్ లా అనేది ఇఫ్ యూ అబ్జర్వ్ ఇది స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో ఇంప్లిమెంట్ చేస్తారు. మరి నేషనల్ ఎమర్జెన్సీ కూడా కావాలి అంటే స్పెసిఫిక్ పార్ట్లో ఆర్ హోల్ ఇండియా మొత్తం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. హోల్ ఇండియా అయినా నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్ స్పెసిఫిక్ పార్ట్లోనైనా ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట, రైట్? ఎస్. అండ్ మార్షల్ లా అనేది ఇంప్లిసిట్ అండర్ ఆర్టికల్ 34 అని చూస్తాము. బట్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎక్స్ప్లిసిట్, అంటే ఆర్టికల్ 352 ప్రకారం ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని క్లియర్గా ఉంటుంది. సో దాని మీనింగే నేషనల్ ఎమర్జెన్సీ. సార్ మరి ఆర్టికల్ 34లో కూడా మార్షల్ లా అన్న వర్డ్ యూజ్ చేశారు కదా.
మార్షల్ లా అన్న వర్డ్ యూస్ చేయడం జరిగింది, బట్ దాని డెఫినేషన్ ఇవ్వలేదు. ఆర్టికల్ 34 ప్రకారం ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ ఆర్ ఇండెమ్నిఫై ది గవర్నమెంట్ సర్వెంట్స్ అని చూస్తాం. అది ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 34. ఓకేనా, రైట్. సో ఈ విధంగా ద డిఫరెన్సెస్ బిట్వీన్ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ మార్షల్ లా అనేది చూసాం. అర్థమైందమ్మా? ఆర్టికల్ 33 అండ్ ఆర్టికల్ 34 మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నౌ ఇట్ ఈస్ ఆర్టికల్ 35. అసలు ఆర్టికల్ 35 అనేది మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దిస్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్, రైట్? సో గుర్తుంచుకోండి, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనం చూస్తామన్నమాట. ఓకేనా, రైట్. అయితే ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే మనకి కొన్ని ఆర్టికల్స్లో ఏమంటుంది, ఈ ఫండమెంటల్ రైట్స్ ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అనుకుంటే పార్లమెంట్ దానికి తగ్గట్టుగా లెజిస్లేషన్ చెయ్యాలి అని ఉంటుంది కదా, దానికి ఎఫెక్ట్ ఇస్తూ ఆర్టికల్ 35 అనేది సెపరేట్గా మళ్ళీ పార్ట్ 3లోనే పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, సో ఫండమెంటల్ రైట్స్కి ఎఫెక్ట్ ఇస్తూ, క్లియర్, ఎఫ్ఆర్స్కి ఫండమెంటల్ రైట్స్కి ఎఫెక్ట్ ఇస్తూ మనకి ఈ ఆర్టికల్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట, రైట్? ఎస్. అయితే ఆర్టికల్ 35 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్లోకి తీసుకొని రావడానికి పవర్ అనేది కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంది, గుర్తుంచుకోండి. ఒకవేళ స్టేట్మెంట్ అనేది ఓన్లీ టు పార్లమెంట్ అని ఇస్తే ఎస్, దట్ ఈస్ ట్రూ. స్టేట్ లెజిస్లేచర్కి ఉందా అంటే అబ్సల్యూట్లీ నో. ఏ విధంగా కూడా ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి ఎటువంటి యాక్ట్ కూడా తీసుకొని రాలేవు అని గుర్తుంచుకోండి అనమాట. ఓకేనా, రైట్. అయితే ఏంటి సార్? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏమని చెప్పాము? ఆర్టికల్ 16 కమ్స్ రిగార్డింగ్ ది ఎంప్లాయ్మెంట్, అవునా? రైట్. అయితే ఒకవేళ రెసిడెన్స్ బేసిస్ మీద చూడండి, ఒకవేళ రెసిడెన్స్ బేసిస్ మీద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా చట్టం చెయ్యాలి అని ఉంది, అవునా? అలా చట్టం ఎవరు చేయగలరు? కేవలం పార్లమెంట్ మాత్రమే చేయగలది అని మనం డిస్కషన్ చేసుకున్నాం, అవునా? రైట్. అండ్ అలానే ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? దట్ ఈస్ రిగార్డింగ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, రైట్? ఎస్. అయితే ఈ అన్టచబిలిటీ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావాలి అంటే పార్లమెంట్ చట్టం చెయ్యాలి అని మనం చూసాం, రైట్? ఎస్. అలానే దెర్ ఈజ్ ది ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 ఏంటి? దట్ ఈజ్ ది ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. దానికి తగ్గట్టుగా కూడా చట్టాలు ఏవైనా చేయాలనుకున్నా పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది అని మనం చూస్తాం. అండ్ ఈవెన్ లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న ఆర్టికల్ 32, దట్ ఈజ్ రిగార్డింగ్ రిట్ పిటిషన్స్. సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రమే కాకుండా ఏ కోర్ట్స్ అయినా సరే రిట్స్ అనేవి ఇష్యూ చేయాలి అనుకుంటే దాని లెజిస్లేషన్ అనేది కేవలం పార్లమెంట్ మాత్రమే చేయగలది అని గుర్తుంచుకోండి, రైట్? ఎస్. అండ్ ఈవెన్ ఆర్టికల్ 33, దట్ ఈజ్ అబ్రోగేషన్ ఆర్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఎవరికి? రిగార్డింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ పోలీస్ ఫోర్సెస్ కానీ ఒకవేళ రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే దానికి తగ్గ చట్టం అనేది పార్లమెంట్ మాత్రమే తీసుకొని రాగలది అని చూసాం, అవునా? రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 34 కూడా మార్షల్ లా ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్కి కానీ ఆఫీసర్స్కి కానీ ఇండెమ్నిఫై అంటే ఇమ్యూనిటీ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా చట్టం అనేది పార్లమెంట్ మాత్రమే తీసుకొని రాగలది అని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 35 బ్రాడ్ మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకేనా? అయితే ఇది మాత్రమే కాకుండా మనం కొన్నిసార్లు ఏం చూస్తాము, ఈవెన్ ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ టైంలో ఏవైతే చట్టాలు చేశారో ఆ చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పటికీ కూడా జరుగుతుంది అని మనం చూసాం, అవునా? అయితే బిఫోర్ 2023 చూసుకుంటే ది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది మనకి 1860లో తీసుకొని రావడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది 1872లో తీసుకొని రావడం జరిగింది. సిఆర్పిసి కూడా 1861లో మనకి తీసుకొని రావడం జరిగింది, రైట్? అయితే ఈ లెజిస్లేషన్స్ అన్నీ కూడా 2023లో దీనికి నేమింగ్ చేసి చేంజ్ చేయకముందు మనం వీటిని యూజ్ చేస్తున్నాం, అవునా? ఈవెన్ దట్ ఈజ్ ది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1904 కానీ ఇట్లాంటివన్నీ కూడా బ్రిటిష్ టైంలోనే మనకి కాన్స్టిట్యూషన్ రాకముందే డిజైన్ చేయడం జరిగింది, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అయితే ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి ఇవి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాకముందు వచ్చిన చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది
ఎలా జరుగుతుంది అంటే ఎస్, ఈ ఆర్టికల్ 35 ఏమని చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ రాకముందు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఈవెన్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అయితే వీటిని ఏం చేయాలి, ఒకవేళ వీటిని ఆపాలి అనుకుంటే పార్లమెంటే వీటిని రిపీల్ చేయాలి, ఆర్ మార్చాలి అనుకుంటే పార్లమెంటే వీటిని అమెండ్ చెయ్యాలి అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఆర్టికల్ 35 మనకి ఇది కూడా చెప్తుందన్నమాట. ఏంటి, ఈవెన్ కాన్స్టిట్యూషన్ రాకముందు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ కంటిన్యూ అవ్వాలనుకున్నా, చేంజ్ అవ్వాలనుకున్నా, ఆర్ రిపీల్ చేయాలనుకున్నా ఆ పవర్ అనేది కేవలం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 35 ప్రకారం. అండ్ ఆర్టికల్ 35 మరొకటి కూడా చెప్తుంది, రైట్? సో జనరల్గా మనం ఏం చూస్తాము, దెర్ ఆర్ 3 పార్ట్స్ అనేవి 3 పార్ట్స్ కింద చూస్తాం. దట్ ఈజ్ ది సెంట్రల్ లిస్ట్స్ అనేవి అనమాట. ఓకేనా? స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అనేది చూస్తాం. సో 3 లిస్ట్స్ అనేవి చూస్తాం కదా. అయితే ఈ 3 లిస్ట్స్లో స్టేట్ లిస్ట్ అనే దానికి వచ్చేసరికి కేవలం స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే, అంటే స్టేట్ లెజిస్లేచర్స్లో చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈవెన్ కొన్ని టాపిక్స్ అనేవి స్టేట్ లెజిస్లేచర్లో ఉన్నా అవి ఫండమెంటల్ రైట్స్లో ఉన్నట్లయితే వాటికి తగ్గట్టుగా చట్టాలు అనేవి పార్లమెంటే చేయగలుగుతుంది అని మనకి ఆర్టికల్ 35లో ఇవ్వడం జరిగింది. సార్ స్టేట్ లిస్ట్లో ఉన్నది పార్లమెంట్ ఎలా చేస్తుంది ఫండమెంటల్ రైట్స్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎస్, ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ పోలీస్ అనేది మనకి స్టేట్ సబ్జెక్ట్లో చూస్తాం, అవునా? సో స్టేట్ లిస్ట్లో పోలీస్ అనేది ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ది ఆర్టికల్ దట్ ఈజ్ ది 33, క్లియర్? సో ఆర్టికల్ 33 మనకి ఏమని చెప్తుంది, ఆర్టికల్ 33 క్లియర్గా ఒకవేళ ది ఫండమెంటల్ రైట్స్ని అబ్రోగేట్ చేయాలి అనుకుంటే మనం ఈ కేటగిరీ ఆఫ్ పర్సన్స్కి మనం ఆపగలము, రిస్ట్రిక్ట్ చేయగలము అని చూస్తున్నాం ఆర్టికల్ 33 ప్రకారం, రైట్? సో ఈ పోలీస్ ఫోర్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినా వీళ్ళ ఫండమెంటల్ రైట్స్ని రిస్ట్రిక్ట్ చేసే పవర్ అనేది పార్లమెంట్కే ఉంది అని కూడా ఈ ఆర్టికల్ 35 చెప్తుందన్నమాట. ఓకేనా? ఎస్. సో సింపుల్గా ఆర్టికల్ 35 ప్రకారం మనం ఏం చూస్తున్నాము, కాన్స్టిట్యూషన్ రాకముందు ఉండే చట్టాలైనా ఆర్ స్టేట్ లెజిస్లేచర్లో సబ్జెక్ట్లో ఉన్నప్పటికీ అవి ఫండమెంటల్ రైట్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయంటే వాటి యొక్క కంట్రోలింగ్ అనేది కేవలం పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్లో ఏ చేంజెస్ కానీ కొత్త యాక్ట్స్ కానీ తీసుకొని రావాలి అనుకుంటే వాటి పవర్ అనేది పార్లమెంట్కే ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యూషన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. దీంతో మనకి పార్ట్ 3లో ఉన్నవన్నీ కూడా మనం కవర్ చేసేసాం, రైట్? ఎస్. అయితే ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈజ్ ఆర్టికల్ 31 అనేది రైట్ టు ప్రాపర్టీ అని మనం చూసాం, అవునా? అయితే మరి దాని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయలేదు. ఎందుకు? ఆర్టికల్ 31 అనేది రిపీల్ చేయబడడం జరిగింది. సో ఇప్పుడు ఆర్టికల్ 31 గురించి ఏ విధంగా రైట్ టు ప్రాపర్టీ అనేదాన్ని తీసేశారో ఏంటో మనం ఒక్కసారి చూద్దాం. అండ్ వాటికి తగ్గట్టుగా లెజిస్లేషన్స్ కానీ ఏవైతే ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాయో వాటిని కూడా చూడమ్మా. అండ్ నౌ ఇట్ ఈస్ అబౌట్ ది స్టోరీ ఆఫ్ ఆర్టికల్ 31 అంటే రైట్ టు ప్రాపర్టీ గురించి అనమాట. ఎస్. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండేది, ఫండమెంటల్ రైట్స్లోనే ఉండేదన్నమాట. అయితే ఎక్కడ ఉన్నది అంటే ఆర్టికల్ 19లో క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఎఫ్లో మనకి ఎస్ దెర్ ఈజ్ ఎ క్లియర్ డిస్క్రిప్షన్ దట్ ఎవ్రీ సిటిజన్ హ్యాజ్ రైట్ టు ఎక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. సో ప్రజలు ఏదైతే వాళ్ళ హక్కుగా భావిస్తున్నారో ప్రాపర్టీ అనేది వాళ్ళు హోల్డ్ చేయగలరు, అమ్ముకోగలరు అనేవి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఎఫ్లో ఉంది. అండ్ ఈవెన్ ఆర్టికల్ 31లో కూడా చూసుకున్నట్లయితే ఇట్ గ్యారంటీడ్ ఎవ్రీ పర్సన్ అంటే సిటిజన్ అయినా నాన్ సిటిజన్ అయినా వాళ్ళ ప్రాపర్టీని ఎవరూ కూడా లాక్కోలేరు, క్లియర్ అని క్లియర్గా ఫండమెంటల్ రైట్స్లో ఉండడం జరిగింది. సో ఇలా ఉండడం వల్ల ఏమైంది? ఎస్. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఇండియాలో చాలా వరకు పవర్టీ అనేది ఉంది, అవునా? రైట్. అయితే అప్పటి ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా ఇండియాని ఒక సోషలిస్ట్ కంట్రీగా చేయాలనుకున్నారు, అవునా? సో సోషలిస్టిక్ కంట్రీగా చేయాలి అంటే కొన్ని ఎసెట్స్ అనేవి ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయో
వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అనేది చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళడం అనేది జరిగేదన్నమాట. ఎందుకంటే ఇవి ఫండమెంటల్ రైట్స్గా ఉన్నప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని రక్షించుకోగలరు, అవునా? అయితే ఈ విధంగా గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే వెల్ఫేర్ ఆఫ్ ది ప్రజలు చేయాలి అనుకుంటున్నారో వాటిని చేయలేకపోయేవారనమాట. సో అందుకనే దే హ్యావ్ కమ్ విత్ ఫ్యూ అమెండ్మెంట్స్. స్టార్టింగ్లోనే దే హ్యావ్ కమ్ విత్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ద 4th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, the 7th constitutional amendment, the 25th constitutional amendment, the 39th constitutional amendment, the 40th constitutional amendment and the 42nd constitutional amendments అన్నీ కూడా ఈ రైట్ టు ప్రాపర్టీ అనేదాన్ని కొంతవరకు రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసే విధంగా తీసుకొని రావడం జరిగిందనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ని చేసేది, సుప్రీంకోర్టు వెంటనే చెప్పేది నో మీరు ఇలా చేయడానికి లేదు, అది ఫండమెంటల్ రైట్ అని. దానికి తగ్గట్టుగా మినహాయింపిస్తూ వేరే చట్టాలు అనేవి అమెండ్మెంట్స్ చేసుకుంటూ చాలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది, రైట్? అయితే వీటికి ముందు మనకి కేవలం ఈ ఆర్టికల్ 31 అండ్ 19 clause 1 సబ్ క్లాజ్ F ఉన్నప్పుడు కేవలం 2 పర్పజెస్లో మాత్రమే వేరే వ్యక్తి యొక్క ప్రాపర్టీ అనేది స్టేట్ తీసుకోగలది. ఎప్పుడు? ఒకవేళ ఆ పర్పస్ అనేది పబ్లిక్ పర్పస్, ఓకేనా? పబ్లిక్ పర్పస్ అయితే మాత్రమే ఇతరుల ఆస్తులు అనేవి తీసుకోగలది. అండ్ ఒకవేళ అలా తీసుకున్నప్పుడు ప్రాపర్ కంపెన్సేషన్ అనేది పే చేసే విధంగా ఉండేదన్నమాట, ఓకేనా? తీసుకుంటే కంపెన్సేషన్ పే చేయాలి అండ్ తీసుకోవడం వెనకతన రీజన్ అనేది పబ్లిక్ పర్పస్ అయి మాత్రమే ఉండేది. ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఫస్ట్ 4, 7, 25, 39, 40, 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి చేశారనమాట, ఓకేనా? వీటిని చేంజ్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఇచ్చేదో వాటిని మినహాయింపుగా యూజ్ చేసుకునేవారనమాట. అర్థమైందా? సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని తప్పించుకోవడానికి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి చేశారు. చేస్తూ ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది అని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 1978లో 1977లో ఎలక్షన్ జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. ఆ గవర్నమెంట్ చాలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 అనేది తీసుకొని వచ్చి అసలు రైట్ టు ప్రాపర్టీనే ఫండమెంటల్ రైట్స్ కింద తీసేస్తే సరిపోతుంది అని తీసేసి దీన్ని తీసుకొని వెళ్ళి ఆర్టికల్ 300A ప్రకారం పెట్టడం జరిగింది, విచ్ ఈజ్ అండర్ ది పార్ట్ 12. క్లియర్? సో పార్ట్ 12లో ఆర్టికల్ 300A కింద రైట్ టు ప్రాపర్టీని పెట్టేశారు. సో దట్ ఇప్పుడు ఏంటి, ఏ వ్యక్తి అయినా తన రైట్ టు ప్రాపర్టీ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళలేరు, కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళగలరు. ఇది ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి గవర్నమెంట్కి కూడా అంత ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఎప్పుడైతే దీన్ని ఆర్టికల్ 300A కింద పెట్టేశారో పార్లమెంట్కి పూర్తి పవర్స్ వచ్చాయి, ఏదైనా అమెండ్మెంట్ చేయగలరు ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ గురించి. కేవలం ఇప్పుడు ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచే ఆర్టికల్ 300A కాపాడుతుంది తప్ప ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచే కాపాడలేదు, ఓకేనా? అండ్ 32 ప్రకారం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళలేరు, కేవలం 226 ప్రకారం హైకోర్టు నుంచి స్టార్ట్ చేయగలరు అట్లీస్ట్, రైట్? డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్తే వెళ్ళొచ్చు ఆర్ హైకోర్టు నుంచే వెళ్ళగలరు మినిమం. అండ్ వీట్లా 300A ప్రకారం పెట్టేసినప్పుడు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా అసెట్స్ అనేవి తీసుకుంటే వాటికి కంపెన్సేషన్ అనేది గ్యారంటీగా పే చేయాల్సిన అవసరం లేకుండా చేసేసారు, ఓకేనా? కొన్ని కండిషన్స్లో కంపెన్సేషన్ పే చేయకపోయినా సరే వాళ్ళు కోర్టుకు వెళ్ళి అడగడానికి అనేది ఉండదన్నమాట. ఈ విధంగా 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో చేంజెస్ అనేవి చేసేసారు, ఓకేనా? రైట్. అయితే సార్ ఇప్పటికీ కూడా ఒకవేళ ల్యాండ్ తీసుకుంటే కంపెన్సేషన్ గవర్నమెంట్ పే చేయదా అంటే నో. ఒకసారి చూడండి. అయితే దెర్ ఈజ్ వన్ యాక్ట్ దట్ ఈస్ కాల్డ్ లార్, ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 అనేది ఉంది. ఈ లార్ యాక్ట్ 2013 ప్రకారం కొంత లిమిట్స్లో ల్యాండ్ అనేది ఉంటే కంపెన్సేషన్ అనేది పే చేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఎప్పుడైతే ఆర్టికల్ 300A కింద వెళ్ళిపోయిందో
కంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పటికీ కూడా ఆర్టికల్ 31ని ఫండమెంటల్ రైట్ కింద తీసేసినప్పటికీ కూడా దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 30. సార్, ఆర్టికల్ 30 అనేది మనకి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కదా. ఎస్, ఒకవేళ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర యొక్క ల్యాండ్ ప్రాపర్టీ రైట్స్ కానీ ఏవైనా తీసుకుంటే స్టేట్, వీళ్ళకి మాత్రం కంపెన్సేషన్ ఖచ్చితంగా పే చేసి తీరాల్సిందే అని ఉంటుంది ఆర్టికల్ 30లో. అండ్ ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఆర్టికల్ 31A. దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే తన పర్సనల్ కల్టివేషన్ గురించి ల్యాండ్ ఉంచుకుంటే, పర్సనల్ కల్టివేషన్ అయితే అది ఎంత ఉండాలి అని వేరియస్ యాక్ట్స్ అనేవి చెప్తాయి. పర్సనల్ కల్టివేషన్లో ల్యాండ్ అనేది ఉంచుకుంటే అట్లాంటి ల్యాండ్ని ఎక్వైర్ చేయాలి అన్నప్పుడు కూడా కంపెన్సేషన్ అనేది కన్ఫామ్గా పే చేసి తీరాల్సిందే అని ఆర్టికల్ 31A చెప్తుందన్నమాట. ఇలానే మనకి ఆర్టికల్ 31B, 31C కూడా ఉన్నాయి. అండ్ వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ అనేది చేద్దాం. సో మీకు ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ యొక్క స్టోరీ అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంటేషన్ తీసుకొని రావడానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ టు ప్రాపర్టీని ఒక ఫండమెంటల్ రైట్ నుంచి ఒక ఆర్డినరీ రైట్ కింద మార్చింది. వీటిలో చాలా అమెండ్మెంట్స్ అనేవి కూడా మనం చూసాం. రైట్, అండ్ ఇంతకన్నా డీటెయిల్గా అవసరం లేదు, ఎందుకంటే దీన్ని అసలు ఫండమెంటల్ రైట్ నుంచి తీసేశారు కాబట్టి బేసిక్గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? రైట్, సో మనం ఆర్టికల్ 35 వరకు కూడా అన్నీ క్లియర్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఆర్టికల్ 31A, ఆర్టికల్ 31B అండ్ ఆర్టికల్ 31C. సార్, దెన్ వాట్ అబౌట్ ఆర్టికల్ 31? ఎస్, ఆర్టికల్ 31 ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో అసలు ఈ ఆర్టికల్ ఎందుకు తీసేయడం జరిగింది, ఆర్టికల్ 31 ఏంటి అంతా కూడా చూసాం. అవునా? రైట్, అయితే యూ మే గెట్ డౌట్, సార్ ఆర్టికల్ 31ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా 31A, 31B, 31C ఎందుకు? 31A అనేదాన్ని 31 కింద పెట్టేస్తే అప్పుడు మిగిలినవి వేరేగా ఉంటాయి కదా అంటే, రైట్, ఒక్కసారి చూడండి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆర్టికల్ 31A, 31B ఈ రెండు కూడా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో 1951లో 31A, 31B అనేది యాడ్ చేశారు. అండ్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 31C, ఇది కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దట్ ఈస్ 25. క్లియర్? సో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో 31Cని యాడ్ చేయడం జరిగింది. మరి ఆర్టికల్ 31ని ఎప్పుడు మనం డిలీట్ చేసాము అంటే దట్ ఈస్ త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. అవునా? అంటే 31ని తీయక ముందే 31A, 31B, 31C ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఇవి ఇలానే ఉన్నాయి. అండ్ 31ని డిలీట్ చేశారు. ఓకేనా? సో ఎప్పుడు ఏది ఎలా యాడ్ అయిందో అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నీట్గా డీటెయిల్డ్గా 31A, 31B, 31C డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఆర్టికల్ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్, అండ్ నౌ ఇట్ ఈజ్ ఆర్టికల్ 31A. ఎస్, యాజ్ వీ డిస్కస్డ్ ఆర్టికల్ 31A అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో యాడ్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 31Aని ఇంట్రడ్యూస్ చేసిందంటే ఎస్, సో ఇండియా స్టార్ట్ అయిన తర్వాత, కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండాలి. అండ్ చాలా వరకు ప్రజలందరూ కూడా పేదరికంలో ఉన్నారు. సో వాళ్ళు బయటికి రావాలి అంటే వెల్ఫేర్ మెషర్స్ అనేవి ఇవ్వాలి. ఈ వెల్ఫేర్ మెషర్స్ అనేవి ఇస్తున్నప్పుడు కొంతమంది రిచ్ పర్సన్స్ దగ్గర కొన్ని ల్యాండ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు? అప్పట్లో చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర 100 ఎకరాలు ఉండేది అండ్ 100 మంది దగ్గర 1 ఎకరం కూడా ఉండేది కాదు. సో ఇంత ఎకనామిక్ డిస్పారిటీస్ అనేవి ఉండేవన్నమాట. సో వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో చట్టాలు అనేవి చెయ్యాలి. అయితే మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 31 అనేది రైట్ టు ప్రాపర్టీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ అనేది నేను తీసుకుంటే వాడికి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి అని చెప్పి వాడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అవునా? అండ్ ఈవెన్ చట్టం తయారు చేసినా సరే ఆర్టికల్ 32 మాత్రమే కాదు, ఈవెన్ ఆర్టికల్ 13 కూడా ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా చట్టాలు అనేవి చేస్తే
వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావడానికి అవ్వదు అండర్ ఆర్టికల్ 13 ఆల్సో, అవునా? సో మరి వెల్ఫేర్ మెషర్స్ ఉండాలి, కాన్స్టిట్యూషన్కి ఇబ్బంది ఉండకూడదు, స్టేట్ తన యొక్క ముఖ్యమైన పనులు చేస్తూ ఉండాలి. ఎస్, అందుకనే ఆర్టికల్ 31A అనేది పెట్టి ప్రజలకు వెల్ఫేర్ మెషర్స్ అనేవి చేరువ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ కింద ఏవైతే నేను 5 కండిషన్స్ అనేవి రాశానో వీటి ప్రకారంగా వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం తీసుకొస్తే అండ్ ఆ చట్టం కనుక ఒకవేళ ఆర్టికల్ 14ని ఆర్టికల్ 19ని వైలేట్ చేసినా సరే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళడానికి లేదు అని చెప్తూ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ 5 అంశాలు ఏవైతే నేను ఇక్కడ రాశానో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీటిని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో గవర్నమెంట్ అంటే పార్లమెంట్ ఏమైనా చట్టాలు చేసినా అవి సుప్రీంకోర్టులోని హైకోర్టులోని ఛాలెంజ్ చేయడానికి ఉండదు అని చెప్పి మనం చూస్తామన్నమాట. సో ఆ 5 మాడ్యూల్స్ ఏంటో చూడండి. దట్ ఈస్ సి ఎక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ అంటే ఎప్పుడైనా స్టేట్ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ఎస్టేట్స్ అనేవి తీసుకుంటే అప్పుడు ఎస్ జనరల్గా ఏం చేస్తారు, రైట్ టు ప్రాపర్టీ ఉంది కాబట్టి కోర్టుకు వెళ్తారు. నో, కోర్టుకు వెళ్ళడానికి లేదన్నమాట. అయితే ఎస్టేట్ అంటే ఏంటి? ఎస్టేట్ అంటే నథింగ్ బట్ అప్పట్లో జాగిర్దార్స్ అనేవి ఉండేవి, ఇనాందార్స్ అనేవి ఉండేవి, మువాఫీస్ అనేవి ఉండేవి. క్లియర్? అండ్ తమిళనాడు కేరళలో జన్మన్ రైట్స్ అనేవి ఉండేవి. సో దీని ప్రకారం ఒక వ్యక్తి దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది అయితే కింగ్ ఇవ్వడం కానీ ఆర్ వీళ్ళు ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం కానీ, జమీందార్స్ ఏ విధంగా బిగ్ ల్యాండ్ లార్డ్స్ అయ్యారు మనం అంతా కూడా హిస్టరీలో చూస్తాం, అవునా? సో ఆ ల్యాండ్స్ని ఇప్పుడు స్టేట్ తీసుకొని అసలు ఎవరి దగ్గర కూడా ఏం ల్యాండ్ లేని ప్రజల దగ్గరికి ఆ ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంది. సో అందుకనే ఎక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ ప్రకారం ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని లేని వాళ్ళకి ఇస్తుందన్నమాట. బట్ ఇక్కడ చూడండి, ఎంత ల్యాండ్ తీసుకుంటుంది సార్? మొత్తం తీసుకుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 1000 ఎకర్స్ ఉందనుకోండి, 1000 ఎకర్స్ కూడా తీసేసుకుంటే మరి వీడు పావర్టీలోకి వెళ్ళిపోతాడు, అవునా? ఎస్, అందుకనే ఆర్టికల్ 31A ఈ క్లాజ్ ఏ ప్రకారం ఎక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ ప్రకారం మనం ఏం చూస్తాము అంటే వీళ్ళు దే కెన్ హోల్డ్ ఫర్దర్ పర్సనల్ కల్టివేషన్. ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ కల్టివేషన్కి కొంత ల్యాండ్ ఉంచుకోవచ్చు. సో 1000 ఎకర్స్ ఉందంటే 1000 ఎకర్స్ మొత్తం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ పర్సన్ ఏ, సో వీడి దగ్గర 1000 ఎకర్స్ ఉంది. అయితే ఈ పర్సన్ ఏలో లెట్స్ టేక్ అనదర్ 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి. సో ఈ 5 మెంబర్స్ కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక వ్యక్తి 20 ఎకర్స్ హోల్డ్ చేయొచ్చు అంటే సో వాళ్ళు 100 ఎకర్స్ ఉంచుకొని మిగిలిన 900 ఎకర్స్ అనేవి గవర్నమెంట్ తీసుకుంటుందన్నమాట. అంటే ఈ 20 ఎకర్స్ కూడా పర్సనల్ కల్టివేషన్. క్లియర్? సో వాడు బ్రతకడానికి పండించుకోవాలి అనుకుంటే పండించుకోవచ్చు అనమాట. సో అట్లా వదిలేసి మిగిలిన ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ తీసుకునేది. ఎస్, సో ఇటువంటి చట్టాలను ప్రొటెక్ట్ చేయడానికి 31Aలో మనం ఈ ప్రొవిజన్ అనేది పెట్టాం. అండ్ నెక్స్ట్ టేకింగ్ ఓవర్ మేనేజ్మెంట్ అంటే ఎప్పుడైనా కంపెనీస్ అనేవి మిస్మేనేజ్మెంట్ జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ వాటి మేనేజ్మెంట్ అనేది తీసుకోగలదు. సార్ అదేంటి మేనేజ్మెంట్ తీసుకుంటే ఆర్టికల్ 14, 19, 31 రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అవుతాయి కదా? ఎస్, సో అట్లాంటివి వైలేట్ అయినా సరే ప్రజల యొక్క మంచి గురించి కొన్ని కంపెనీస్ని గవర్నమెంట్ తీసుకునేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇనీషియల్గా ఇండిపెండెన్స్ రాకముందు రైల్వేస్ అనేవి ప్రైవేట్ చేతుల్లో ఉండేది, బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో. అయితే ఇట్లాంటి కంపెనీస్ చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేషనలైజ్ చేయడం జరిగింది, గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ న్యూక్లియర్ సెక్టార్స్ కానీ ఇట్లాంటి చాలా వరకు ప్రైవేట్ సెక్టార్స్ నుంచి పూర్తిగా తీసేసుకొని కేవలం గవర్నమెంట్ మాత్రమే ఉండే విధంగా పెట్టుకున్నారనమాట. సో అట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ చూసుకున్నట్లయితే నేషనలైజ్ చేసినప్పుడు మరి ప్రైవేట్ పీపుల్ దగ్గర నుంచి మేనేజ్మెంట్ తీసుకోవాలి కదా. సో వాళ్ళు ఆర్టికల్ 19 ఫ్రీడమ్ టు డూ బిజినెస్ కానీ 31 రైట్ టు ప్రాపర్టీ కానీ వీటిని క్వశ్చన్ చేయగలరు. బట్ నో, ఆర్టికల్ 31A ప్రకారం ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 వైలేట్ అయినా సరే వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఓకేనా? సో టేకింగ్ ఓవర్ మేనేజ్మెంట్ కానీ అలానే అమాల్గమేషన్ ఆఫ్ కార్పొరేషన్స్ అంటే అర్థం ఏంటి? అమాల్గమేషన్ అంటే కలపడం. ఓకేనా?
సో కలపడాన్ని అమాల్గమేషన్, మిక్సింగ్ అని అంటాం, మర్జింగ్ అని అంటాం. సో ఈ కంపెనీస్ని కలిపేటప్పుడు కూడా గవర్నమెంట్ ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కోర్టుకు వెళ్ళినా సరే అది చెల్లదన్నమాట. అండ్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ రైట్స్ని ఎక్స్టింగ్విష్మెంట్ అంటే ఏంటి? ఎక్స్టింగ్విష్మెంట్ అంటే ఆపడం అనమాట, క్లోజ్ చేయడం, సస్పెండ్ చేయడం అనమాట. అంటే ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ రైట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఎప్పుడైనా వాటిని క్యాన్సిల్ చేసి ఆ వ్యక్తి ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టగలరు, ఆర్ గవర్నమెంటే కంపెనీని మొత్తం తీసుకోగలదు. ఈ విధమైన రైట్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి ఉండే విధంగా 31A పెట్టడం జరిగిందనమాట, రైట్. అండ్ నెక్స్ట్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ మైనింగ్ లీజెస్. మైనింగ్ లీజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఏరియా ఉంది, ఇక్కడ కోల్ ఉంది అనుకోండి. అయితే ఈ కోల్ని మైనింగ్ చేస్తాము అని చెప్పి ABC కంపెనీ చెప్పింది. ఎస్, అయితే ABC కంపెనీకి లీజ్కి ఇస్తారు. ఎన్ని ఇయర్స్కి ఇస్తారు? 50 ఇయర్స్కి లీజ్కి ఇస్తారు. అయితే తర్వాత ఏమర్థమైంది? ఈ వ్యక్తి చెప్పిన దానికన్నా ఎక్కువ కోల్ తీస్తున్నాడు, ఆర్ మ్యానిపులేట్ చేస్తున్నాడు, అట్లా ఏదైనా కారణం కానివ్వండి, వెంటనే గవర్నమెంట్ 50 ఇయర్స్ లీజ్కి ఇచ్చినా సరే ఆఫ్టర్ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ ఈ మైనింగ్ లీజ్ని క్యాన్సిల్ చేయగలది. మైనింగ్ లీజ్ మధ్యలో క్యాన్సిల్ చేసినా సరే వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి లేదు, రైట్. సో ఈ విధమైన చట్టాలని ఆర్టికల్ 31A ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. గుర్తుంచుకోండి, కేవలం ఈ 5 ప్రిన్సిపల్స్ మాత్రమే మనకి ఇక్కడ చూస్తామన్నమాట. దట్ ఈజ్ అగ్రికల్చర్, ఎస్టేట్స్ కానీ, మేనేజ్మెంట్ తీసుకోవడం కానీ, అమాల్గమేషన్ కానీ, రైట్స్ ఆఫ్ డైరెక్టర్స్ సస్పెండ్ చేయడానికి కానీ, మైనింగ్ లీజెస్ అనేవి ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ క్లోజర్ చేయడానికి కానీ అనమాట. ఓకేనా? ఎస్, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా 31Aలో ఉన్నాయి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్, ఒకవేళ ఇఫ్ యూ టేక్ ల్యాండ్, సో ల్యాండ్ మీద చట్టాలు అనేవి స్టేట్ చేస్తుంది, రైట్. అయితే స్టేట్ గవర్నమెంట్స్ కూడా, పార్లమెంట్ కాదు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా చట్టాలు అనేవి తయారు చేయొచ్చు. అయితే సార్ వీటికి కూడా ప్రొటెక్షన్ వస్తుందా అంటే నో. ఆర్టికల్ 31A ప్రకారం కేవలం పార్లమెంట్ మాత్రం తయారు చేసిన చట్టాలకు మాత్రమే ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ వస్తుంది. స్టేట్ తయారు చేసిన చట్టాలకు ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ రాదు. అలా రావాలంటే ఏం చేయాలి? ఎస్, ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తయారు చేసిన చట్టాలు అనేవి పైన చెప్పిన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా కోర్టుకు వెళ్ళకూడదు అనుకుంటే ఆ చట్టాలు అనేవి ప్రెసిడెంట్ గారి చేత పాస్ చేయించాలి. ఇలా ప్రెసిడెంట్ పాస్ చేస్తే మాత్రమే వాటిని జుడిషియరీలో ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరన్నమాట, రైట్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ఆర్టికల్ 31A. ఓకేనా? అండ్ నౌ వీ షల్ మూవ్ ఫర్ ఆర్టికల్ 31B. అయితే ఆల్రెడీ నేను చెప్పాను, ఆర్టికల్ 31B కూడా మనం 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేయడం జరిగింది అని చూసాం. అయితే 31Bతో పాటు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 9th షెడ్యూల్ని కూడా యాడ్ చేశారనమాట. అంతవరకు మనకి 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. తర్వాత 9th షెడ్యూల్ అనేది 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో యాడ్ చేశారు. అయితే వాట్ ఈస్ దిస్ 9th షెడ్యూల్? ఈ 9th షెడ్యూల్ అనేది దేనికి పెట్టారంటే, 31Aలో కేవలం 5 ప్రావిజన్స్లో మాత్రమే పార్లమెంట్ చట్టాలు చెయ్యొచ్చు. అలా చేస్తే ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ అయినా సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసు వేయలేరు. సో గవర్నమెంట్కి ఊరట అనేది ఉంటుంది. బట్ 31B ప్రకారం ఎస్, ఈ 9th షెడ్యూల్లో ఏవైతే చట్టాలు కానీ రెగ్యులేషన్స్ కానీ పెట్టారో వాటిని కోర్టు చూడడానికి లేదు. అంటే 9th షెడ్యూల్లో ఏ చట్టాలను మీరు పెడతారో వాటికి కంప్లీట్ జుడిషియరీ ఓవర్వ్యూ అనేది పోతుందన్నమాట. అంటే ఇట్ గివ్స్ ది మ్యాక్సిమం ఇమ్యూనిటీ, బ్లాంకెట్ ఇమ్యూనిటీ అని కూడా అనొచ్చు. అంటే 9th షెడ్యూల్లో ఏవైతే చట్టాలు చేసి పెడతారో వాటిని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ టచ్ చేయడానికి ఉండదు అన్నట్లుగా 9th షెడ్యూల్ని అరేంజ్ చేసి వీటిలో కొన్ని చట్టాలు అనేవి పెట్టారు. సార్ ఎందుకు పెట్టారంటే ఎస్, సేమ్ థింగ్, కేవలం సోషలిజం ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ లెజిస్లేచర్స్ చట్టాలు కూడా సుప్రీంకోర్టు పరిధి నుంచి మినహాయింపు పొందించడానికి ఆ స్టేట్ లెజిస్లేచర్స్ని కూడా, అంటే స్టేట్ తీసుకొచ్చిన చట్టాలని కూడా 9th షెడ్యూల్లో పార్లమెంట్ పెట్టేది. అండ్ గుర్తుంచుకోండి, 9th షెడ్యూల్లో ఎవరు పెట్టగలరు అంటే కేవలం పార్లమెంట్ మాత్రమే పెట్టగలదు. అయితే పార్లమెంట్ కేవలం పార్లమెంట్ చేసిన చట్టాలను మాత్రమే పెట్టగలదే అంటే నో,
స్టేట్ గవర్నమెంట్స్ చేసిన చట్టాలను కూడా పార్లమెంట్ 9th షెడ్యూల్లో పెట్టగలదన్నమాట. ఓకేనా? అయితే ఎన్ని ఉన్నాయి సార్? ఎస్, 1951లో స్టార్టింగ్ 13 యాక్ట్స్ అనేవి పెట్టారు. ఈ నెంబర్ పెరుగుతూ ఇప్పుడు 282 యాక్ట్స్ అనేవి 9th షెడ్యూల్లో ప్రొటెక్షన్లో ఉన్నాయన్నమాట. రైట్? ఎస్. అయితే ఈ విధమైన బ్లాంకెట్ ఇమ్యూనిటీ అనేది ఇచ్చినట్లయితే జుడిషియల్ రివ్యూ అనేది పోతుంది. ఓకేనా? జుడిషియల్ రివ్యూ. సార్ వాట్ ఈస్ దిస్ జుడిషియల్ రివ్యూ? జుడిషియల్ రివ్యూ ప్రకారం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడైనా అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది అంటే ఆ చట్టాన్ని తీసేస్తారు. బట్ అలా చూసే కెపాసిటీనే మనం జుడిషియల్ రివ్యూ అంటాం. అంటే జుడిషియరీ ప్రతిసారి చెక్ చేస్తుంది వెదర్ ఈ చట్టం అనేది కాన్స్టిట్యూషన్ పరంగా ఉందా లేదా అని. అయితే ఇటువంటి జుడిషియల్ రివ్యూ అనేది కాంప్రమైజ్ అవుతుంది, అవునా, ఈ 9th షెడ్యూల్ వల్ల. రైట్. దెన్ కేమ్ ది 1973 కేశవనంద భారతి కేసు. ఓకేనా? సో దీని గురించి మనం చాలా డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్రెడీ నేను ముందు కూడా కేశవనంద భారతి కేసు గురించి డిస్కస్ చేశాను. ఓకేనా? రైట్. అయితే ఈ 1973లో కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ప్రకారం సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. క్లియర్? సో నువ్వు కాన్స్టిట్యూషన్లో ఏదైనా చేంజ్ చేయి, బట్ బేసిక్ స్ట్రక్చర్ అనే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటిని టచ్ చేయడానికి మాత్రం లేదు అన్నట్లుగా ఈ కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా? ఎస్. అయితే మనం చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ అనదర్ కేస్ ఇన్ 1980, దట్ ఈస్ వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ వామన్ రావు కేసులో ఏమని చెప్పడం జరిగింది అంటే జుడిషియల్ రివ్యూ అనేది పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో 9th షెడ్యూల్లో ఉన్న ఎక్కడున్నా 1973 తర్వాత ఏ చట్టాలైతే ఉంటాయో ఆ చట్టాలను సుప్రీంకోర్టు చూడగలది, ఈవెన్ ఆ చట్టాలు అనేవి 9th షెడ్యూల్లో ఉన్న. అర్థమైందా? 1973 తర్వాత మీరు ఏవైనా 9th షెడ్యూల్లో పెట్టుకోండి, అది అందులో పెడితే మేము చూడం. బట్ ఒకవేళ 9th షెడ్యూల్లో పెట్టిన చట్టాలు అనేవి బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేస్తే మాత్రం దాన్ని 9th షెడ్యూల్లో ఉన్న తీసి సస్పెండ్ చేయడం జరుగుతుంది అని చెప్పి వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. రైట్? ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటి అంటే దట్ ఈజ్ ఇన్ 2007. 2007లో దెర్ ఈజ్ వన్ కేస్ దట్ ఈస్ కాల్డ్ ది ఐఆర్ కోయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏమని? ఎస్, వామన్ రావు కేసు ప్రకారం చెప్పింది పూర్తిగా 100% ట్రూ. వీఆర్ రీఐటరేటింగ్ అంటే మళ్ళీ మేము కన్ఫర్మ్ చేస్తున్నాము, 9th షెడ్యూల్లో నువ్వేదైనా పెట్టుకో, బట్ 9th షెడ్యూల్లో నువ్వు జుడిషియల్ రివ్యూని క్యాన్సిల్ చేయలేవు. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ ఏమని చెప్పాం? ఇట్ గివ్స్ బ్లాంకెట్ ఇమ్యూనిటీ అన్నాం కదా. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ బ్లాంకెట్ ఇమ్యూనిటీ. పార్లమెంట్ చేసిన చట్టాలు అనేవి ఆర్ స్టేట్ చేసిన చట్టాలు కానీ 9th షెడ్యూల్లో ఉన్నప్పటికీ అవి ఫండమెంటల్ రైట్స్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ని వైలేట్ చేస్తే మాత్రం వాటిని సస్పెండ్ చేసే కెపాసిటీ సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఎందుకంటే జుడిషియల్ రివ్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి. ఓకేనా? ఇట్లా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది ఏంటంటే ఏ ప్రిన్సిపల్స్ అయినా అంటే 9th షెడ్యూల్లో పెట్టిన ఏ చట్టాలైనా సరే ఇఫ్ దే వైలేట్ ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 21 కానీ ఆర్ ఈవెన్ బేసిక్ స్ట్రక్చర్ని కానీ దీంట్లో ఏది వైలేట్ చేసినా సరే ఆ చట్టాలను తీసేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆర్టికల్ 31B. రైట్? సో 1951లో ఏదైతే 9th షెడ్యూల్ అని తీసుకొచ్చారో అది నెక్స్ట్ కేసెస్లో పూర్తిగా చేంజ్ అయిందనమాట. కేశవనంద భారతి కేసు ప్రకారం బేసిక్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. వామన్ రావు కేసులో క్లియర్గా చెప్పారు. 1973 తర్వాత 1973 ముందు మీరు ఏదైతే పెట్టారో వాటిని మేము చెక్ చెయ్యం. బట్ 1973 తర్వాత మాత్రం ఏవైనా పెట్టి అవి బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తున్నాయంటే ఆ ఇష్యూ మా దాకా కేసు వచ్చింది అంటే మేము వాటిని తీసేస్తాము 9th షెడ్యూల్ నుంచి అని చెప్పడం జరిగిందనమాట. ఈవెన్ ఐఆర్ కోయిలో కేసులో కూడా 9th షెడ్యూల్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఐఆర్ కోయిలో కేసు అనేది అందుకని 9th షెడ్యూల్ కేస్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు?
అయ్యర్ కోయిలో కేసుని 9th షెడ్యూల్ కేస్ అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్. సో ఫార్ వీఆర్ డన్ విత్ 31A అండ్ 31B. ఇప్పుడు మనం 31C వెళ్దాం, చూద్దాం. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, ఆర్టికల్ 31C అనేది 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో దిస్ వాజ్ యాడెడ్ ఇన్ 1971. ఓకేనా, సో 31A 31B వచ్చిన 20 years, అది 1951 కదా, ఇది 1971లో యాడ్ చేయడం అనేది జరిగింది. అయితే దీనికి ఎస్ బికాస్ ఆఫ్ ది సేమ్ థింగ్, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని అప్లై చేయడానికి. అయితే దీంట్లో కాస్త స్పెసిఫిక్గా మనం ఏం చూస్తామంటే, దెర్ వాజ్ మెన్షనింగ్ అబౌట్ ఆర్టికల్ 39 clause B అండ్ 39 clause C, రైట్. 39B 39C. సార్ ఇవేంటి? ఆర్టికల్ 39 అనేది ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చూస్తాం. అంటే స్టేట్ ఎప్పుడైనా కొన్ని సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ కొన్నిసార్లు డిపిఎస్పీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్కి ఎగెయిన్స్ట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ 39B ఏం చెప్తుంది అంటే దట్ ఇట్ జనరలీ స్పీక్స్ రిగార్డింగ్ ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. ఒక రిచ్ పర్సన్ డైలీ ఒక 10,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి, ఒక పూర్ పర్సన్ డైలీ 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి. సో రిచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక 500 తీసుకొని పూర్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే అలా డైరెక్ట్గా తీసుకొని ఇవ్వరు, బికాస్ ఆఫ్ వేరియస్ ప్రిన్సిపల్స్ కానీ ట్యాక్సెస్ కానీ స్కీమ్స్ కానీ అట్లాగా పెట్టి చేయడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ చూస్తాము. అండ్ ఆర్టికల్ 39C ఇట్ గివ్స్ ది ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అని చూస్తాం. ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో దట్ ఈస్ క్యాపిటల్ అక్యుములేషన్ కానీ వెల్త్ అక్యుములేషన్ కానీ కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే జరగకూడదు. ఆ వెల్త్ అక్యుములేషన్ అనేది అందరికీ కూడా, అంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వెల్త్ అనేది చేరువ అవ్వాలి అన్న ఉద్దేశంతో 39C పెట్టడం జరిగిందనమాట. అంటే ఈ రెండు కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇన్ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే వెల్త్ ఎక్వైర్ కానీ ఆర్ వెల్త్ హోల్డింగ్ కానీ ఆర్టికల్ 31 ప్రకారం ఫండమెంటల్ రైట్. మరి ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ చేస్తే ఆర్టికల్ 31కి వైలేట్ చేస్తున్నట్టు, ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తున్నట్టు. ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తే ఆర్టికల్ 13 ఆ చట్టాన్ని అసలు తీసుకొని రాదు, అవునా? ఎస్, అందుకనే వీటికి మినహాయింపు ఇవ్వడానికి ఏమని చెప్తున్నారంటే ఆర్టికల్ 31C క్లాజ్ ఏ ప్రకారం, దిస్ ఇస్ క్లాజ్ ఏ. ఆర్టికల్ 31C క్లాజ్ ఏ ప్రకారం ఆర్టికల్ 39B ఆర్టికల్ 39C గురించి చట్టాలు ఏమైనా చేసినాయి అవి ఒకవేళ ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 19 కానీ వైలేట్ చేసినా సరే కోర్టులో క్వశ్చన్ చేయడానికి లేదు. అర్థమైందా? ఆర్టికల్ 31C ప్రకారం ఒక చట్టం అనేది పార్లమెంట్ చేస్తుంది. అయితే ఆ చట్టం దేనికి? ఆర్టికల్ 39B ఆర్టికల్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకేనా? 31C ప్రకారం పార్లమెంట్ చట్టం చేస్తుంది. ఆ చట్టం యొక్క పర్పస్ ఏంటి అంటే ఆర్టికల్ 39B ఆర్టికల్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి. అలా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 19 కానీ వైలేట్ అయినా సరే కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు అని చెప్పి క్లాజ్ ఏ అన్నమాట. ఓకేనా? అండ్ క్లాజ్ బి ప్రకారం కూడా ఏమంటే దట్ ఏ చట్టం ఏది చేసినా సరే పార్లమెంట్ దాన్ని కోర్టులో క్వశ్చన్ చేయడానికి లేదు. అంటే ఇట్ కంప్లీట్లీ గివింగ్ అవే ద జుడిషియల్ రివ్యూ. అంటే 31C ప్రకారం ఈ డిపిఎస్పీస్ని కొన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ ఏ ప్రిన్సిపల్స్ అయినా అడ్డం వచ్చినా సరే జుడిషియల్ రివ్యూ లేకుండా చేసేసారనమాట. అంటే 31C క్లాజ్ ఏ ప్రకారం మనం చూసాం 39B 39C వైలేట్ అయినా సరే, క్లియర్, అంటే 14, 19 వైలేట్ అయినా సరే దాని ప్రకారం చట్టం అనేది ఉంటుంది అని. బట్ అదే ఆర్టికల్ 31Cలో క్లాజ్ బిలో జుడిషియల్ రివ్యూని కాంప్రమైజ్ చేసేసారు. జుడిషియల్ రివ్యూ అనేది లేకుండా పెట్టడం అనేది జరిగింది. ఏంటంటే నో లా కంటైనింగ్ ఏ డిక్లరేషన్ దట్ ఈస్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ షల్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో దాన్ని ది కాంప్రమైజేషన్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అని చూస్తాం, రైట్? ఎస్, ఇది 1971లో తీసుకొచ్చారు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో.
అయితే 1973 కేశవనంద భారతి కేసు, ఓకేనా, 1973 కేశవనంద భారతి కేసులో దీన్ని చూసారనమాట. కేశవనంద భారతి కేసు దీన్ని చూసి ఎస్ 31C క్లాజ్ ఏ ఇది కాన్స్టిట్యూషనల్గానే ఉంది. ఎస్ వెల్ఫేర్ మెషర్స్ తీసుకొని రావడానికి కొన్ని ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా సరే మేము వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాము. దట్ ఈస్ వెరీ గుడ్. ఎస్ బట్ ఆర్టికల్ 31C క్లాజ్ బి ఏదైతే ఉందో జ్యుడిషియల్ రివ్యూ ఇది బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించింది. ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు వైలేట్ చేయలేరు కాబట్టి 31C క్లాజ్ బి అనేది చెల్లదు అని చెప్పి దీన్ని కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎప్పుడు కేశవనంద భారతి కేసులో దీన్ని తీసేశారనమాట. రైట్. ఎస్ అయితే ఇది కేశవనంద భారతి కేసులో తీసేసిన తర్వాత సుప్రీంకోర్టు మీద కోపం వచ్చిన గవర్నమెంట్ 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, క్లియర్, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 39B 39C మాత్రమే కాకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో దేన్ని ఇంప్లిమెంట్ చేసినా ఫండమెంటల్ రైట్స్లో దేన్ని వైలేట్ చేసినా సరే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏమాత్రం కూడా చెల్లవు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రమే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. అంటే 1971లో ఏంటి కేవలం 1490నే ఇచ్చారు, అవునా, బట్ ఇక్కడ నో, ప్రతి ఫండమెంటల్ రైట్ అండ్ 1971లో కేవలం 39B 39C మాత్రమే చెప్పడం జరిగింది, బట్ ఇక్కడ ప్రతిదీ కూడా. సో ఇంత వైడర్ పవర్స్ అనేవి 1976లో అంటే సుప్రీంకోర్టు ఏదైతే చేయకూడదు అని చెప్పిందో దాన్ని మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో అప్పటి గవర్నమెంట్ అనేది చేసిందనమాట. సో నెక్స్ట్ అగైన్ ఏమైంది, ఎస్ ఇట్ ఈజ్ ఇన్ 90 మినర్వా మిల్స్ కేస్. ఈ మినర్వా మిల్స్ కేసులో గవర్నమెంట్ దీన్ని క్యాన్సిల్ చేసిందనమాట. ఓకేనా. సో ఈ విధమైన కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఎవ్వరికి కూడా ఇవ్వడానికి లేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్పి మినర్వా మిల్స్ కేసులో దాన్ని కొట్టేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈవెన్ ఆర్టికల్ 31C ప్రకారం ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా ఏమైనా చట్టాలు చేస్తే యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ 31A ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకుంటే మాత్రమే అవి చెల్లుబాటు అవుతాయి, లేకపోతే వాటిని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు వేస్తారనమాట. ఓకేనా. రైట్. యాజ్ ఆఫ్ నౌ 39B 39C ప్రకారం పార్లమెంట్ అయినా స్టేట్ లెజిస్లేచర్ అయినా తగ్గట్టుగా కొన్ని చట్టాలు అనేవి తయారు చేయొచ్చు. అవి తయారు చేసినప్పుడు 14 కానీ 19 కానీ వైలేట్ అవుతుంది అని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు అనేది వేయలేరనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్ స్టోరీ అబౌట్ ది ఆర్టికల్స్. సో ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 ఈవెన్ ఆర్టికల్ 31 డిస్కస్ చేసాము, 31A 31B 31C పూర్తిగా అన్నీ కూడా మనం డిస్కషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఎస్ సో ఫార్ మనం ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు కూడా డీటెయిల్డ్గా నీట్గా డిస్కషన్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగింది, అవునా. సో ఇదంతా కూడా మనం పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తాం. ఓకేనా. పార్ట్ 3 కన్సిస్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 12 to 35 వెరాజ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫ్రమ్ ఆర్టికల్ 14 to 32 అంటాం. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ అనేవి 14 to 32, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటే దాన్ని పార్ట్ 3 అని అంటాం. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పార్ట్ 3 అని మనం చూసాం, అవునా. రైట్. అయితే సో ఫార్ అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎలా వచ్చాయి, వీటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రెజెంట్ ఉన్న కొన్ని కేస్ లాస్ అనేవి ఏంటి, ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, అండ్ వీటిని ఏ విధంగా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఆన్సర్ ఎగ్జామినేషన్లో కూడా ఎట్లా యూజ్ చేయొచ్చు అన్నీ కూడా చూసాం. రైట్. ఎస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్టికల్స్ని అమెండ్ చేశారు, ఏ ఆర్టికల్స్ని తీసేశారు, ఏ ఆర్టికల్స్ని యాడ్ చేశారు, వాటన్నిటిని కూడా మనం డీటెయిల్డ్గా కవర్ చేసాం. అండ్ నౌ వీఆర్ లెఫ్ట్ విత్ టు లుక్ ఆఫ్టర్ వన్ థింగ్. ఎప్పుడైనా మనం ఒక పార్ట్ అనేది చదువుతున్నామంటే అది కాంప్రహెన్సివ్గా ఎప్పుడు కవర్ అవుతుంది అంటే కేవలం ఆ టాపిక్ యొక్క సిగ్నిఫికెన్స్ మాత్రమే కాకుండా ఆ టాపిక్ యొక్క ఛాలెంజెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే దట్ ఈజ్ అబౌట్ ది క్రిటిసిజం. క్రిటిసిజం కూడా చదివితేనే ఒక టాపిక్ని మనం కాంప్రహెన్సివ్గా చూసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19లో ఉంది, బట్ ఇది అంత కరెక్ట్గా లేదు.
హౌ కెన్ యూ సే ఇదంతా కరెక్ట్గా లేదు అని ఎలా చెప్పగలవు, రైట్? అఫ్ కోర్స్ దట్ ఈజ్ ఎ క్రిటిసిజం, బట్ ఆ క్రిటిసిజం కూడా చాలా వ్యాలిడ్ రీజన్స్తో రీజనబుల్గా ఉండాలి, అవునా? అండ్ ఇట్లాంటి క్రిటిసిజమ్స్ అనేవి మనం చదవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు? అప్పుడు మాత్రమే మనకి సబ్జెక్ట్ మీద కాంప్రహెన్సివ్ వ్యూ అనేది వస్తుందన్నమాట. క్లియర్? కాంప్రహెన్సివ్ వ్యూ వస్తుంది. అండ్ వేరియస్ ఎగ్జామినేషన్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అయినా, యూపీఎస్సీ అయినా మెయిన్స్ ఆన్సర్స్లో రాయడానికి మీకు హెల్ప్ చేస్తుందన్నమాట, రైట్? ఆ ఎక్స్పోజర్ అనేది ఎప్పుడైనా క్రిటికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే మనకి తీసుకొస్తాయి. అండ్ నౌ వీఆర్ హియర్ టు లుక్ ఆఫ్టర్ ఈ ఫండమెంటల్ రైట్స్ మీద క్రిటిసిజమ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వాటి యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు ఉందో కూడా. అంటే ఈ క్రిటిసిజమ్స్ని చదివితే మనకు కూడా అర్థమవుతుంది, ఎస్ ఫండమెంటల్ రైట్స్లో ఈ చిన్న చిన్న లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న రాంగ్స్ అనేవి ఉన్నాయి కదా అని అర్థమవుతుంది అనమాట. అప్పుడే మనకి ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇంపార్టెన్స్, వ్యాలిడిటీ అనేది ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ సెకండ్ వీ షల్ స్టార్ట్ విత్ ది క్రిటిసిజం పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సో క్రిటిసిజం చూసుకుంటే కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా లిమిటేషన్స్ అనేవి పెడుతున్నాయి. యాక్చువల్లీ ఇవి రైట్స్, హక్కులు కదా. సో హక్కులు అనేవి చాలా ఫ్రీగా ఉండాలి. బట్ ఇక్కడ హక్కులు ఎన్ని వస్తున్నాయో వాటితో పాటు లిమిటేషన్స్ కూడా, అడ్డంకులు కూడా అన్నే మనకు వస్తున్నాయి. సో టూ మచ్ ఎక్సెసివ్ లిమిటేషన్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు. సరే ఎట్లా? అయితే లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో దెర్ ఈజ్ అ పర్సన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ లెట్స్ టేక్ XYZ. అయితే ఈ XYZ అన్న వ్యక్తి హీ ఈజ్ ఎ క్రిటిక్ రైటర్. సో ఇతను క్రిటిక్ రైటర్ అనమాట. అయితే లెట్స్ టేక్ శ్రీలంకలో చిన్న ఇష్యూ జరుగుతుంది. శ్రీలంకలో తమిళ్ మైనారిటీస్ మీద కాస్త హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. అయితే దాన్ని క్రిటిసైజ్ చేస్తూ XYZ అన్న వ్యక్తి తన బుక్లో రాస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా కొన్ని కంట్రీస్ తమిళియన్ మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని తీసేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అనేది జరుగుతుంది అన్న ఎలిగేషన్స్ని తన బుక్లో రాస్తాడు. అయితే గవర్నమెంట్ ఏమని చెప్తుంది, నో, నువ్వు ఈ బుక్ అనేది ఇట్లా రాయడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఇలా రాస్తే శ్రీలంకకి ఇండియాకి ఉన్న బేసిక్ ది బిల్డింగ్ ఆఫ్ రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇన్ని రోజులు ఏదైతే ఇండియా శ్రీలంక కష్టపడి ఫ్రెండ్షిప్ రిలేషన్స్ అనేవి బిల్డ్ చేసుకున్నాయో, నువ్వు ఈ మధ్య ఇట్లా ఈ బుక్ రాయడం వలన ఆ రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకు? ఎస్, ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ద ఎక్సెప్షన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో మనకి క్లియర్గా ఉంటుంది. దట్ ఈజ్ ఏ కంట్రీతో రిలేషన్స్ అయినా, దట్ ఈస్ టు మెయింటైన్ ది ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది నైబరింగ్ కంట్రీస్ ఆర్ ఎనీ అదర్ ఫారెన్ కంట్రీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది స్టేట్ కంట్రోల్ చేయగలది. అవునా? ఇది మరీ ఎక్సెసివ్ లిమిటేషన్ లాగా ఉందా లేదా? ఇండియాలో ఒక ఇష్యూ గురించి రాయొద్దు అన్నారంటే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుందని ఓకే. శ్రీలంకలో కొంతమంది తమిళ్ మైనారిటీస్ యొక్క హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అనేది జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి తన బుక్లో చాలా ప్లెయిన్గా రాస్తున్నా సరే ఇతని యొక్క ఫండమెంటల్ రైట్ అనేది స్టేట్ ఆపేస్తుంది. సో అందుకనే దీన్ని ఎక్సెసివ్ లిమిటేషన్స్ అని క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. అయితే దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ ది జస్పత్ రాయ్ కపూర్. క్లియర్? సో ఇతను క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. ఏమని? అయితే మీరు ఆర్టికల్ 14 నుంచి 32 వరకు ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నారు కదా. నో, ఫండమెంటల్ రైట్స్ అని చెప్పకండి. ఈ టైటిల్ ఏమని పెడతారో అంటే దట్ ఈజ్ ద లిమిటేషన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అని పెట్టండి. అంటే అబౌట్ ది క్రిటిసిజమ్స్, ఫండమెంటల్ రైట్స్ మీద ఏ క్రిటిసిజమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం కవర్ చేసాం. అవునా? అయితే ఫండమెంటల్ రైట్స్ యొక్క క్రిటిసిజం కవర్ చేసినప్పుడు అట్ ద సేమ్ టైమ్ వీఆర్ బౌండ్ టు లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, రైట్? ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. సో జనరల్గా మీకు మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా వచ్చినా ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్నప్పుడు యూ షుడ్ బీ ఏబుల్ టు రైటింగ్ సమ్ పాయింట్స్. అవునా? కొన్ని పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసి తీరాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్స్ అనేవి ఎస్ అఫ్ కోర్స్ ప్రతి ఇండివిజువల్కి కూడా కొన్ని పొలిటికల్ డెమోక్రటిక్ రైట్స్ అనేవి ఎవ్రీ ఇండివిజువల్ ఇవ్వడం జరిగింది వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ అని కూడా మనం కొన్ని ఆర్టికల్స్ లైక్ 15 కానీ 16 కానీ 17 కానీ వాటిలో మనకి ఎటువంటి వ్యత్యాసాలు అనేవి కూడా లేకుండా
అందరికీ కూడా సమానంగా ఉండే విధంగా ఆర్టికల్ 14 కానీ ఇట్లాంటివి మనకి ఇవ్వడం జరిగింది, అవునా? రైట్. అయితే వాటి బేసిస్ మీద చూసుకుంటూ మనం కొన్ని సిగ్నిఫికెన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్లో వాటిని మనం డిస్కషన్ చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇట్ ఫార్మ్స్ ఎస్ ది బెడ్ రాక్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఒక ప్రాపర్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఇండియాలో సెట్ అవ్వాలి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రైట్. స్టార్టింగే మనం చూసాం ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండియాలో పొలిటికల్ డెమోక్రటిక్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అని, అవునా? అండ్ ఇన్ ద సేమ్ వే దే ఆల్సో ప్రొవైడ్ బోత్ మెటీరియల్ అండ్ మోరల్ ప్రొటెక్షన్. సార్, మెటీరియల్ ప్రొటెక్షన్, మోరల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఇఫ్ యూ అబ్జర్వ్ మెటీరియల్ ప్రొటెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 19లో మీకు డెమోక్రటిక్ సిస్టంలో ఏదైతే ఇల్లీగల్ కాదో ఆ బిజినెసెస్ని ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే మీకు కాస్త మెటీరియల్ ప్రొటెక్షన్ అనేది ఉన్నది అనే కదా అర్థం. ఒకవేళ మీరు ఒక మైనారిటీ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు స్టార్ట్ చేయగలరు. అంటే ఇక్కడ కూడా మెటీరియల్ ప్రొటెక్షన్ అనేది ఉన్నది. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కూడా మనకి మెటీరియల్ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టే. అండ్ అదేవిధంగా మోరల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? మోరల్ ప్రొటెక్షన్ అంటే ఇఫ్ యూ టేక్ ఆర్టికల్స్ లైక్ 15 కానీ 16 కానీ ఆర్ అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ 17 కానీ ఇట్లాంటివన్నీ కూడా మోరల్ వాల్యూస్ ఆఫ్ ది ఇండివిజువల్ పెంచుతాయి. క్లియర్? ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ద ఇండివిజువల్ మోరల్ వాల్యూస్ అనేవి పెంచడానికి హెల్ప్ చేస్తాయి. సో ఫండమెంటల్ రైట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కావాల్సిన మెటీరియల్ అవసరాలైనా, మెటీరియల్ ప్రొటెక్షన్ అయినా ఆర్ మోరల్ మైండ్ రిలేటెడ్ వాల్యూ రిలేటెడ్ గ్రోత్కి అయినా సరే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని మీనింగ్ అనమాట. నెక్స్ట్, దే ఫార్మ్ యాజ్ ద బుల్వర్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అని చూస్తాం. ఈ టర్మ్ని ఇట్లానే రాయండమ్మా, బుల్వర్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ. ఫస్ట్లీ లిబర్టీ అంటే ఏంటి? లిబర్టీ అంటే ఆల్రెడీ చూసాం, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ కాస్త ఇంటర్చేంజబుల్గా యూజ్ చేయొచ్చు. లిబర్టీ అనేది కొంత రిస్ట్రిక్షన్స్తో వస్తుంది అనమాట. అన్లిమిటెడ్ ఫ్రీడమ్ కాకుండా ఎవరి లిమిట్స్లో వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉంటే దాన్ని మనం లిబర్టీ అని అంటాం. క్లియర్? సో అటువంటి లిబర్టీని సాధించడానికి ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఆ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పడానికే ద టర్మ్ బుల్వర్క్ అని మనం యూజ్ చేస్తామన్నమాట. కానీ ఫండమెంటల్ రైట్స్ అనేవి బుల్వర్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తాయి ఆర్ దే సర్వ్ ద ఇండివిజువల్ లిబర్టీ అని కూడా అంటాం. డన్? ఇది మాత్రమే కాకుండా ఫండమెంటల్ రైట్స్ అనేవి దే హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద లా ఇన్ ద కంట్రీ. ఇండియాలో లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉండాలి, ఎవరి రైట్స్ వాళ్ళకు ఉండాలి, ఎవరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ పవర్ అవ్వకూడదు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈవెన్ మైనారిటీ సెక్షన్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడడానికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వీకర్ సెక్షన్స్ని కాపాడడానికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సొసైటీలో ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ప్రొటెక్ట్ చేయాలన్నా సరే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సెక్యులర్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ రిలీజియన్స్ మధ్యన హార్మోనీ అనేది రావాలి. ఆ హార్మోనీ వచ్చినప్పుడు మాత్రమే సొసైటీని సెక్యులర్ ఫ్యాబ్రిక్ అని అంటామన్నమాట. సో అప్పుడే కమ్యూనల్ క్లాషెస్ అనేవి సొసైటీలో ఉండవు. సో మనకి దీనికి తగ్గట్టుగా ఆర్టికల్ 25 నుంచి 28 కూడా మనకి ఏం చూస్తాము? ది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది చూస్తాం. దీస్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది సొసైటీ అని మనం చూస్తాం అనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాకుండా ఫండమెంటల్ రైట్స్ యాక్చువల్లీ చెక్స్ ది అబ్సల్యూట్ అథారిటీ ఆఫ్ ది స్టేట్ ఆర్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ ఓవర్ పవర్ అయి ఇండివిజువల్స్ని ఇబ్బంది పెట్టే విధంగా లేకున్నా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. వీళ్ళ యొక్క అబ్సల్యూట్ అథారిటీ, అబ్సల్యూట్ ఆర్బిట్రరీ యాక్షన్స్ నుంచి ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్స్ని కాపాడతాయి అన్నమాట. రైట్? నెక్స్ట్ చూడండి, ఇట్ ఆల్సో లేస్ ఫర్ ది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ దేనికి? సొసైటీలో సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ని మనం సంపాదించాలంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సోషల్ ఈక్వాలిటీ అంటే ఏంటి? సోషల్ ఈక్వాలిటీ అంటే దేర్ షుడ్ నాట్ బీ ఎనీ కాస్ట్ డిఫరెన్సెస్,
కాస్ట్ డిఫరెన్సెస్ అనేవి ఉండకపోతే అప్పుడు సొసైటీలో సోషల్ ఈక్వాలిటీ వస్తుంది. అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ జెండర్ డిఫరెన్సెస్, అంటే ఒక ఆక్యుపేషన్, ఒక వర్క్కైనా దేనికైనా జెండర్ డిఫరెన్సెస్ చూపించకుండా, కాస్ట్ డిఫరెన్సెస్ చూపించకుండా ఎప్పుడైతే మనం ఈక్వల్ సొసైటీ అనేది చూస్తామో అప్పుడు సొసైటీలో ఈక్వాలిటీ అనేది సంపాదించినట్టు అనమాట. డిఫరెంట్ కాస్ట్స్ అనేవి మనం తక్కువగా చూడకుండా అందరినీ కూడా సమానంగా చూస్తాం. ఎప్పుడైతే సొసైటీలో సోషల్ ఈక్వాలిటీ అనేది మనం తీసుకొని రాగలమో అప్పుడే సొసైటీలో సోషల్ జస్టిస్ని మనం కాపాడగలం. సోషల్ జస్టిస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక లో కాస్ట్ వ్యక్తికి హై కాస్ట్ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం ఫేస్ అయ్యింది అంటే ఆ వ్యక్తికి ఇంపార్షియల్గా జస్టిస్ అనేది జరగాలన్నమాట. చాలాసార్లు ఏమవుతుంది, రిచ్ పీపుల్ వాళ్ళకి నచ్చినట్లుగా తీర్పు అనేది తెచ్చుకోవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దేర్ వెల్త్ అండ్ మనీ. బట్ అలా కాకుండా సొసైటీలో ఎప్పుడైతే సోషల్ ఈక్వాలిటీ, అందరూ సమానం అనేది వస్తుందో అప్పుడు సొసైటీలో సోషల్ జస్టిస్ అనేది మనం హ్యాపీగా పొందగలము అని కూడా చూస్తామన్నమాట. అర్థమైందా? ఎస్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ యొక్క డిగ్నిటీని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. క్లియర్? ఆర్టికల్ 14 నుంచి చూసుకుంటే ప్రతి ఆర్టికల్ కూడా ఇండివిజువల్ యొక్క డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి ఫండమెంటల్ రైట్ కూడా ఉన్నది అని మనకు అర్థమవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రజల్ని పార్టిసిపేటరీ కింద చేస్తుందన్నమాట. పార్టిసిపేషన్, ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది బోత్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అలా చెయ్యాలి అంటే అప్పుడే సొసైటీలో కరప్షన్ అనేది తగ్గుతుందన్నమాట. ఓకేనా? సొసైటీలో కరప్షన్ అనేది తగ్గాలి అంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది ఎంతైనా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడే సొసైటీలో మనకి పార్టిసిపేషన్తో పాటు ది ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది, జస్టిస్ అనేది వస్తుంది, కరప్షన్ అనేది పెరుగుతుంది, గుడ్ గవర్నెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండాలి అని చూస్తాం. సో దీస్ ఆర్ ది సిగ్నిఫికెన్స్ పాయింట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్. అయితే వెన్ ఇట్ కమ్ టు ద పార్ట్స్ ఆఫ్ రైట్స్, హక్కులు అనేవి కేవలం ఫండమెంటల్ రైట్స్లో మాత్రమే కాకుండా కాన్స్టిట్యూషన్లో వేరే హక్కులను గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు అనేది వేయగలం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది అదర్ రైట్స్, మిగతా రైట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో ఒకవేళ వాటికి వైలేషన్ జరిగితే మనం హైకోర్టు దగ్గర నుంచి మాత్రమే స్టార్ట్ చేయగలం అనమాట. ఓకేనా? సో ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ది పార్ట్ 3లో రైట్స్ ఏమున్నాయో అవి ఒక్కసారి చూద్దాం. చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దెర్ ఈజ్ ఆర్టికల్ 265. ఆర్టికల్ 265 అనేది మనం పార్ట్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తాం. ఈ రైట్ ప్రకారం ఎటువంటి ట్యాక్స్ కూడా ఇండియాలో, ఓకేనా, నో ట్యాక్స్ షుడ్ బి లెవీడ్ అండ్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. క్లియర్? సో అథారిటీ ఆఫ్ లా అనేది లేకుండా ఏ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయడానికి లేదు. అంటే రేపొద్దున్న ఎవరో మినిస్టర్ వచ్చి మీ మీద ఈ ట్యాక్స్ వేస్తున్నాం, మీరు ఇది కట్టాలి, నో. పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ ఏ చట్టాలు అనేవి లేకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ అడగడానికి లేదు. మనం కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. ఆ ప్రొటెక్షన్ అనేది మనకి ఆర్టికల్ 265 ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యూ కెన్ ఆల్సో టేక్ ఆర్టికల్ 300A, ఆల్రెడీ మనం చూసాం. దీని ప్రకారం మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది వస్తుంది. అవునా? సో మన ప్రాపర్టీని అథారిటీ ఆఫ్ లా లేకుండా ఎవరు కూడా తీసుకోలేరన్నమాట. రైట్? అండ్ అట్లానే ఇఫ్ యూ టేక్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 301. క్లియర్? సో ఆర్టికల్ 301 దట్ ఈస్ పార్ట్ 13లో చూసుకున్నట్లయితే ట్రేడ్. క్లియర్? ఇండియాలో ఎక్కడైనా ట్రేడ్ కానీ కామర్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే కంప్లీట్గా ఫ్రీగానే జరుగుతాయి. ట్రేడ్ చేయడానికి నువ్వు అసలు డబ్బులు ఎవరికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో దొరికే ప్రోడక్ట్ అనేది తెలంగాణలో సేల్ చేసినప్పుడు ఏ విధమైన కస్టమ్ డ్యూటీస్ కానీ ఎక్స్ట్రా ట్యాక్స్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఎక్కడ కూడా వేయాల్సిన అవసరం లేదు కదా. అట్లాంటివన్నీ కంప్లీట్ ఫ్రీ అనమాట. ఓకేనా? సో ట్రేడ్ అండ్ కామర్స్ అనేది త్రూ అవుట్ ఇండియా మనకి ఫ్రీ కింద మనం చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈవెన్ ఎలక్షన్స్ అనేవి, ఎస్, పార్లమెంట్కి కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ వీటికి జరుగుతూ ఉంటాయి కదా. ఆ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆర్టికల్ 326 ప్రకారం చూడండి. ఆర్టికల్ 326 ప్రకారం దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది అడల్ట్ సఫరేజ్ అని చూస్తాం. అడల్ట్ సఫరేజ్ అంటే ఏంటి? దీని ప్రకారం
ఇండియాలో ఎవరైతే 18 ఇయర్స్ అబవ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అనేది వస్తుంది. అంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ స్టేట్ మనకి ఓటు వేసే విధంగా ఓటు హక్కు కల్పించకపోతే మనం కోర్టులో కేసు అనేది వేయగలం. ఇది మన రైట్ అన్నమాట, హక్కు, మనం అడగగలం స్టేట్కి. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఫ్యూ రైట్స్ విచ్ వర్ మెన్షన్డ్ అపార్ట్ ఫ్రమ్ పార్ట్ 3. ఫండమెంటల్ రైట్స్ కాకుండా మిగిలినవి మనకి ఈ రైట్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. వేరియస్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ కూడా మనకి ఫ్రేమ్ అవ్వచ్చు. కేవలం ఫండమెంటల్ రైట్స్లో మాత్రమే హక్కుల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. నో, ఫండమెంటల్ రైట్సే కాదు, ఈవెన్ పార్ట్ 12, పార్ట్ 13 వాటిల్లో కూడా రైట్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ అవేంటి? సింప్లీ యూ కెన్ రిమెంబర్ ఆర్టికల్ 265 నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. ఆర్టికల్ 300A ప్రాపర్టీ రైట్స్ అనేవి మనకు ఉంటాయి. అండ్ 301 ట్రేడ్ అండ్ కామర్స్ అనేది ఫ్రీగా జరుగుతుంది. 326 అడల్ట్ సఫరేజ్, అబోవ్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఓటు వేస్తాను అని అడిగే హక్కు అనేది ప్రజలకు వస్తుంది, కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో దీంతో మనం ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా పూర్తిగా నీట్గా డీటెయిల్గా డిస్కషన్స్ అనేవి చేసాము. ద ఓన్లీ పార్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ క్లాస్ చూసిన వెంటనే మీరు లక్ష్మీకాంత్ బుక్ కనుక ఒకవేళ కంప్లీట్గా క్లియర్ చేసినట్లయితే దట్ ఈస్ ఫర్ షూర్ ఏ ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే అట్లీస్ట్ 80 to 90% క్వశ్చన్స్ అన్నీ కూడా మన క్లాస్ డిస్కషన్తో మీరు హ్యాపీగా పెట్టగలరు. రైట్? ఎస్.